యేసయ్య నామంలో శుభాశీస్సులు పలికి క్రిస్మస్ పండుగ ఈ సీజన్లో నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి ఏమని పోయిన సంవత్సరం ఒకసారి మనం బోధించాం. గుర్తుందేమో తెలియదు మీకు. గుర్తుందా? పోయినసారి ఒకసారి మనం చేసాం. మరి ఈ సంవత్సరం అది చాలదని 3 వారములు చేయబోతున్నాం ఉపదేశం. ఎందుకంటే ఇంకా క్రిస్మస్ గురించి చాలా మందికి తప్పుడు అవగాహనలు ఉంది. అర్థమైందా? అందుకని యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ తండ్రి ఏదైతే ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథం రాబిచ్చున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు దేని కోసం ఆ పరిశుద్ధ గ్రంథం రాబిచ్చున్నారో దాంట్లో క్రిస్మస్ గురించిన సందేశం ఏదైతే ఉందో దాన్ని మనం తేటగా చూసుకుంటే ఏది నిజమైన క్రిస్మస్ అనేది మనకు తెలుసుకుంటాం. దానికి త్రియేక దేవుడు మనను అట్టు రీతిలో నడుపును గాక యేసయ్య నామంలో. ఆమేన్. ఇప్పుడు మనం మన సంఘమును పక్కన పెట్టేస్తే, ఇప్పుడు పెద్ద సంఘం, ఇదే జుబేల్ అనుకోండి, లేకపోతే ఇంకెక్కడ అనుకోండి, పెద్ద సంఘం. ఆ సంఘంలో క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. అర్థమైందా? మనం అందరూ అక్కడ వెళ్తున్నాం. ఏమేమి ఉంటుంది అక్కడ? ఎవరెవరు ఉంటారు? ఏమేమి ఉంటుంది చెప్పండి? ఏమేమి సెటప్లు ఇవన్నీ ఉంటుంది కదా, భయంకరంగా ఉంటుంది కదా. ఇంతెందుకు భారతదేశంలో చూస్తే పరలోకం రంగులు అన్నీ ఇక్కడ ఉంది. మెరుపులు గురుపులు అన్నీ ఉన్నాయి. సౌండ్ కానీ అది కానీ అన్నీ ఉన్నాయి కదా. ఏమేమి ఉంటుంది? ఒకరొకరు ఒకటి చెప్పండి. ఒక పెద్ద సంఘం, మంచి బోధకులు, బాగా పేరుపోయిన బోధకులు, అంటే టీవీలో కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ ఏదన్నా అంటే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పిలవాలన్నా ఈయన్నే, ఈ బోధకుడిని పిలుస్తారు. అంత గొప్ప వ్యక్తి. కల్వరి చర్చ్ అనుకోండి, పెద్దదే కదా. మీకు తెలుసా, ఆసియాలోనే పెద్ద చర్చ్ కల్వరి చర్చ్, లేదు లోకంలో పెద్ద చర్చ్. అది చాలా పెద్ద చర్చ్. హైదరాబాద్ ఉండే కల్వరి చర్చ్ అనేది. సతీష్ కుమార్ ఉన్నారు కదా ఆయన. ఇప్పుడు మన దాని లోపల వెళ్ళాము. క్రిస్మస్ పండగ చేస్తున్నారు. ఏమేమి ఉంటుంది? ఎవరెవరు ఉంటారు చెప్పండి? ఒకటి చెప్పండి. బోధించడానికి పాస్టర్ ఉంటారు. ఇంకా చెప్పాలి. ఆరాధించడానికి బిజినెస్ మెన్లు ఉంటారా? అందా మొత్తానికి సంఘం లోపల ఎవరెవరు ఉంటారు? ఏమేమి ఉంటుంది? క్వైర్ టీం, పాట పాడే వాళ్ళు ఉంటారు. ఇన్స్ట్రుమెంటేషన్ వాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు. స్కిట్ అంటే డ్రామాలు వేస్తారు, చిన్న చిన్న డ్రామాలు, దాన్ని స్కిట్ అంటారు. వాళ్ళు ఉంటారు. ఇంకా క్రిస్మస్ కేక్ కట్ చేయడానికి కేక్ ఉంటుంది, దాంతో పాటు కత్తి కూడా పెడతారు. ఇంకా భయంకరంగా ఉంటుంది డెకరేషన్ కాదా. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రంగులు అలా ఉరుపులు మెరుపులు అన్ని ఉంటుంది. ఇంకా స్క్రీన్స్ ఉంటుంది, ఎందుకంటే దూరంగా ఉంటే కనిపిస్తుంది అని చెప్పేసి దగ్గర పెట్టి బాగా చూడాలని చూస్తారు. ఇంకా సౌండ్ బాక్స్ ఉంటుంది, ఎందుకంటే మామూలుగా వినిపిస్తే వీళ్ళందరూ మర్చిపోవాలి, దేనికి వచ్చారని మర్చిపోవాలి, అందుకని సౌండ్ బాక్స్ ఉంటుంది. ఇంకా కొత్త బట్టలు వేసుకుంటారు, ఎందుకంటే పండుగ కదా, క్రైస్తవులకు పండుగ కాబట్టి కొత్త బట్టలు వేసుకుంటారు. ఇంకా ఒకవేళ ఈ రోమన్ కాథలిక్ అనుకోండి, లేదు రోమన్ కాథలిక్ నిజమైన క్రైస్తవ సంఘంలో తేడా తెలియని వాళ్ళు కూడా శాంటా క్లాస్ ఒక పక్కన పెడతారు. ఇంకా శాంటా క్లాస్ ఆడెవడో ఒకటి పెట్టుకుంటాడు కదా, అలాగే ఒకటి పెట్టుకుంటారు. ఇంకా పండుగ కదా, ఇవన్నీ చేసుకోవాలి కదా. అమ్మాయిలను ఏంజల్ డ్రెస్సులు వేసి, ఏంజల్ మగవాళ్ళు తెలుసా మీకు? తెలుసా తెలీదా? దేవదూతలందరూ మగవాళ్ళు, తెలుసా తెలీదా? దేవదూతలందరూ మగవాళ్ళు, ఆడవాళ్ళు కాదు. మరి మనం ఏం చేస్తాం? ఆడవాళ్ళకి తెల్ల డ్రెస్సులు వేసుకుని వీళ్ళే ఏంజల్ అంటారు. ఎందుకంటే ఈ మగవాళ్ళకి వచ్చేసి ఆడవాళ్ళని ప్రేమించేటప్పుడు ఇలా ప్రేమిస్తారు, నువ్వు దేవదూతలాగా ఉన్నావని. అందుకని వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో దేవదూతలు చేసేస్తారు. ఇంకా 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 ఎవరుంటారు? ఏమేమి ఉంటుంది? నగ ఏంటి, బంగారు షాపులకే నేను తెలుగులో చూశాను. ఆభరణాలు, బంగారం, వజ్రం, ఇంకా వెండి, దీన్ని పెట్టి ఇంకా ప్లాటినం చాలా మంది ప్లాటినం వేసుకుని వెండి అంటారు. అలా వేసుకొస్తారు, భయంకరంగా ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా ఆడవాళ్ళు ఆ రోజు జడ వేసుకోరు, తెలుసా మీకు? జడ అంటారు. జడనేనా? ఏమంటారు? జడనే కదా. జడలు వేసుకోరు వాళ్ళు. ఎలా వస్తారు?
ఎలా 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 వస్తారు? దెయ్యాల్లా వస్తారు. కరెక్ట్‌గా చెప్పండి. ఎందుకు వెనకాడడం? అందరూ దెయ్యాల్లాగా వస్తారు. ఎందుకంటే మనకి సినిమాలో దెయ్యాలు ఎలా చూపించారు? ఎలా చూపిస్తారు? ఆడవాళ్ళనే చూపిస్తారు. మగ దెయ్యం రాకూడదా? ఆడవాళ్ళనే చూపిస్తారు. ఈ జుత్తన్నీ అలాగుంటది. అంటే లేని జుత్తును కూడా ఇంకా ఏదో పెడతారు కదా! ఏం పెడతారు? విగ్ పెట్టుకొని భయంకరంగా చూపిస్తారు. ఇంకా ఏం చూపిస్తారు? ఇంకెవరుంటారు? ఏమేమి ఉంటది? పిండి వంటలు తినడానికి. ఎందుకంటే లెంతీగా పండుగ ఉంటే ఆకలేస్తది కదా! మధ్యాహ్నం తినడానికి స్నాక్స్ అది. ఇంకా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి పెద్ద టీమ్ ఉంటది కదా! వాళ్ళు ఇది పెట్టుకుంటారు కదా! బ్యాడ్జ్‌లు వేసుకుంటారు. ఇంకా గిఫ్ట్స్. ఏమేమి గిఫ్ట్స్? ఏమేమి గిఫ్ట్స్ తెలుసా? గిఫ్ట్స్ కొనేవాళ్ళు ఎలా కొంటారంటే ఒకసారి మాకు కూడా అలాగే చెప్పి కొనమన్నారు ఇంకో సంఘంలో ఉండేటప్పుడు. తక్కువ డబ్బులిచ్చి పెద్ద పెద్దది కొనాలంట. ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి కదా! దాన్ని కొట్టి దాన్ని బాగా రంగులు రంగులుగా చుట్టి చిన్న పిల్లలకి అలా ఇచ్చేస్తారు. వాళ్ళు చేసిందని అన్ని ఇచ్చేస్తారు. ఆ గిఫ్ట్‌లు ఉంటది. ఇంకా బిర్యానీ ఉంటది ఆ రోజు. భయంకరంగా ఉంటది. ఎక్కడి నుంచో ఆర్డర్ చేసి ఉంటారు. లేకపోతే సంఘంలో ఎవరైనా వంట చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని బట్టి బాగా చేసుంటారు. ఇంకా ఎవరుంటారు? ఏమేమి ఉంటది? పెద్ద పెద్దవి పెట్టుంటారు కదా! డబ్బులు వసూలు చేయాలి. డబ్బులు వసూలు చేయాలి ఎక్కువ. పండుగ రోజులు ఎక్కువ డబ్బులు వేస్తారని పెద్ద పెద్దవి పెడతారు. ఇంకా వాక్యం కార్డు ప్రింట్ చేసి అన్ని వాక్యములు తీసుకుంటారు. ఒకటి చిన్న చిన్న వాక్యములు తీసుకుని అక్కడ పెట్టేస్తారు. నువ్వు దేని తీసుకుంటావో అదే ఈ సంవత్సరం మొత్తం నీ దేవుడు ఇచ్చింది. ఏంటి? వాగ్దానం. అంటే మిగతా పరిశుద్ధ గ్రంథం ఉండే మిగతా అన్ని వాగ్దానములు కాదా? దేవుడు ఇవ్వలేదా మీకు? పిచ్చిలాగా లేదు. నాకు తెలుసు ఈ వీడియో యూట్యూబ్లో ఉందని. వినే వాళ్ళకి పడాలనే. అర్థమైందా? అదే నేను ఎందుకు ఇంతసేపు లాగానంటే ఎవరుండాలా క్రిస్మస్ లా? ఎందుకంటే మీ టైటిల్ చూసేశారు. మీరు తప్పు చేసాడు. గుడ్. క్రిస్మస్ లా ఎవరుండాలి? యేసయ్య తప్ప మిగతా అందరు ఉంటారు. అన్నీ ఉంటది. అర్థమైందా? మరి ఎవరు లేకపోతే క్రిస్మస్ కాదది. యేసయ్య లేకపోతే అది క్రిస్మస్ కాదు. ఏ సంఘంలో క్రిస్మస్ పండుగ జరుపుతున్న ఆ సంఘంలో యేసయ్యని బయటలో పెట్టేస్తారు. యేసయ్య మాత్రం బయటలో ఉంటారు. మిగతా అందరూ ఉంటారు లోపల. ఎవరు ఉండాలో క్రిస్మస్ పండుగ నాయకుడు ఎవరు చెప్పండి? యేసయ్య. ఆ యేసయ్య ఇక్కడ రూపం లేదు. ఎందుకు యేసయ్య రూపం లేదంటే శాంటా క్లాస్ అని ఎవడో ఒక రూపం ఉంటే యేసయ్య ఉంటాడు అక్కడ. క్రిస్మస్ చెట్టును పెట్టుకుని నువ్వు పూజ చేస్తున్నావే అక్కడ యేసయ్య ఉంటాడా? యేసయ్య పుట్టింది దేనికోసమో నీకు తెలియక నువ్వు కొత్త బట్టలు వేసుకుని నగలేసుకుని బంగారం వేసుకుని అన్ని మర్చిపోయి నువ్వు వచ్చి కూర్చున్నావే అక్కడ యేసయ్య ఉంటాడా? యేసయ్య ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. నువ్వు ఇలా తయారైతే నీ హృదయంలో యేసయ్య ఎలాగుంటాడు? క్రైస్తవులను అడుగుతున్నాను, సిగ్గులేదా మీకు? క్రిస్మస్ పండుగ యేసయ్య లేని క్రిస్మస్ పండుగ మీకు పండుగ. ఆ పండుగ మీకు జరుపుకోవాలా? ఆలోచన చేయాలి. అందరినీ హెచ్చరిస్తున్నా, క్రిస్మస్ పండుగ జరుపుకోవడం తప్పు కాదు. జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలంటే ఈ సృష్టిని కాపాడుకోవడానికి సృష్టికర్త వచ్చి బలియాగం ఆగమనం చేసుకుంది. ఆహుతి చేసుకుని సిలువలో వధించబడిన గొర్రెపిల్లలాగా చివరి బొట్టు రక్తం మొరగి పూర్తిగా మన కోసం అర్పణించిన ఆ సిలువ కార్యం చేసిన ఆ రక్షకుడు పుట్టినరోజు జరుపుకోవాలి. మరి ఆ రక్షకుడు అక్కడ రక్షకుడిని పెట్టుకుని జరుపుకోవాలి. నీలో లేదు, నువ్వు వేసుకున్న బట్టలు లేవు, నువ్వు చేసుకున్న పండుగలు లేవు, నువ్వు కూడుకున్న స్థలంలో లేవు, ఎక్కడ లేవు. మరి నువ్వు లోపల ఎక్కడ నువ్వు జరుపుకుంటున్నావో అక్కడ నువ్వు పెట్టుకున్నదన్నీ సాతాను ఇబ్బందులు అన్ని నువ్వు అక్కడ పెట్టుకుంటే యేసయ్య ఎక్కడ ఉంటాడు? అన్నిని బయటికి తోలేసి యేసయ్యని మాత్రం అక్కడ పెట్టుకుని క్రిస్మస్ పండుగ చేసుకోగలవా? చేసుకో. దేవుడు అక్కడ చప్పట్లు కొట్టి నా బిడ్డలు చూడు, నేను పుట్టినరోజు పండుగ అక్కడ చేస్తున్నాను. శరీరధారి నేను వెళ్ళినా ఈ లోకముకు వెళ్ళినప్పుడు పుట్టినరోజు పండుగలు
చేసుకున్నారు నా బిడ్డలు అని అక్కడ యేసయ్య సంతోషపడతాడు. అక్కడుండే యేసయ్య సంతోషపడతాడు, అక్కడుండే తండ్రి సంతోషపడతారు. నీ రూపంలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సంతోషపడతాడంటే అంత సంతోషపడతాడు. జరుగుతుందా? ఆలోచన చేయండి. ఇప్పుడు యేసయ్య లేని క్రిస్మస్ పండుగ అది క్రిస్మస్ పండుగనే కాదు. అది ఏమవుతుందంటే ఇతర మతాలు ఉన్నారు కదా, వాళ్ళకి ఓ పండుగ అంటే వాళ్ళకి 1 రోజు 2 రోజులో 3 రోజులో సెలవు ఉంటుంది. అలాగే క్రైస్తవ బిడ్డలకు కూడా దేవుడు యేసయ్య నా దేవుడు రక్షకుడు అన్ని చెప్తారు. మరి వీళ్ళకు కూడా యేసయ్య లేని క్రిస్మస్ వాళ్ళు జరుపుకుంటే అది ఏముంటుంది? ఇలాగే వాళ్ళకు కూడా హాలిడేస్ లాగా ఉంటుంది. అంతేనా? దాని తప్పితే ఇంకా మిగిలిందే ఉంది. ఎందుకంటే ఉదయం మీరు సంఘముకు వెళ్తారు, మధ్యాహ్నం ఆ సంఘం నుంచి అక్కడి నుంచి ఎక్కడ వెళ్తారు? పిక్నిక్కి వెళ్తారు. వెళ్తారా? వెళ్ళరా? పిక్నిక్కి వెళ్తారు. మరి లోకంలో ఒక పండుగ వాళ్ళు హైందవ్యులు కానీ ఇంకా ఇతర మతస్థులు కానీ వాళ్ళు పండుగ జరుపుకుంటే ఏం చేస్తారు? ఉదయం లేస్తారు, మధ్యాహ్నం వరకు అన్నీ చేసుకుంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు, అన్నీ చేసుకుని ఓ 3-4 గంటలకు 2 గంటలకు బయలుదేరుతారు. ఎక్కడ బయలుదేరుతారు? ఓ సినిమాలకో బీచ్లకో లేకపోతే పిక్నిక్లకో చేసుకొని బయలుదేరుతారు. ఏంటి తేడా అండి? ఏంటి తేడా? తేడా ఉంది, పెద్ద తేడా. మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని యేసయ్యను దేవుడు నుంచి ఒప్పుకునే తర్వాత మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు బాధపడుతూ, మరి వాళ్ళకి అది లేదు. దీని తప్పితే ఇంకా వేరే తేడా లేదు. పరిశుద్ధాత్మ దేవుని అణగతొక్కి యేసయ్య పేరును బయట చెప్పగా యేసయ్య లేని ఒక పండుగను జరుపుకుని దాని క్రిస్మస్ అని పేరు పెట్టుకుని క్రైస్తవ బిడ్డలు చేసే పని క్రిస్మస్. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం క్రైస్తవులుగా క్రిస్మస్ చేయాలంటే ఏం చేయాలి అంటే యేసయ్యను పండుగ చేసుకోవడం అది క్రిస్మస్. అంతే. అది క్రిస్మస్ రోజు. ఎవరినో ఒక్కరు చెప్పగలరా? ఈ రోజు ఈ టైంలో యేసయ్య పుట్టాడని చెప్పగలరా? పరిశుద్ధ గ్రంథం చెప్పలేదు. ఆ సీజన్ చెప్పింది అంతే. అంటే ఆ సమయం చెప్పింది, ఈ సమయంలో అని చెప్పింది కానీ ఏం చెప్పలా. పోనీ రక్షకుడు పుట్టిన మనకి కరెక్ట్ అయిన సమయం మనకు తెలియాల్సిన అవసరం లేదు పండుగ చేయాలంటే. మరి ఏం చెయ్యాలి? అక్కడ యేసయ్యను పండుగ మధ్యలో పెట్టుకుని మనం దాన్ని పండుగ చేయాలి. ఎలా అని చూస్తే ఇక్కడ మనకు వాక్యంలో చెప్పబడింది చూస్తే మనకి ఒక్క విషయం అర్థమవ్వాలి. మన వైఖరి అంటే ఏంటి? వైఖరి అంటే ఇంగ్లీష్లో ఆటిట్యూడ్ అంటారు. ఏమంటారు? ఆటిట్యూడ్ అంటే మన ఆలోచన చేసే విధానమే వైఖరి అనేది. ఏంటి? మన ఆలోచన చేసే విధానమే వైఖరి అనేది. మన ఆలోచన మన క్రైస్తవ బిడ్డలుగా ఎలాగుంది అని మనం అక్కడ చూడాలి. ఎందుకంటే మన ఉద్దేశం అక్కడ యేసయ్య పైన లేదు అనేటప్పుడు మీరు ఏం చేసినా క్రైస్తవ బిడ్డలు అవ్వరు. మీరేం చేసినా అది దేవునికి మంచిది కాదు, వ్యతిరేకం. దేవుడు దాన్ని ఒప్పుకోడు. అది పాపం చేసిన దాని కింద లెక్క. అయితే ఇలాంటి లోకంలో ఎలాంటి లోకం? ఒకవైపు అన్యులు వాళ్ళ మత ప్రకారం వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు, అది ఒకవైపు జరుగుతుంది. ఇటువైపు క్రైస్తవ బిడ్డలు దేవుని బిడ్డలని చెప్పేసి వాళ్ళు కూడా లోకంలో తీసుకొచ్చి సంఘంలో పెట్టుకుని యేసయ్యను బయటలో తోసి క్రిస్మస్ పండుగ జరుపుకునే ఇలాంటి ఒక వాతావరణంలో మనం నిజమైన క్రైస్తవ బిడ్డలు ఏమి చేస్తే అది క్రిస్మస్ పండుగ అవుతుంది? చూడాలా వద్దా? తెలుసుకోవాలా వద్దా? ఓకే, తెలుసుకుందాం. ఏమి మనస్తత్వం కలిగి ఉండాలి, ఏమి వైఖరి కలిగి ఉండాలి, ఏమి ఆలోచన విధానం కలిగి ఉండాలంటే మనం మత్తేయు 2వ అధ్యాయంలో మొదటి 2 వచనములు ఇది యేసు ప్రభు వారు పుట్టిన ఆ చరిత్రం గురించి మనకి చెప్పేది కదా. మనం మొత్తాన్ని చదవబోయేది లేదు. 2 వచనములు తీసుకుని అక్కడి నుంచి మనం మొదలుపెట్టి వెళ్ళిపోద్దాం. చదవండి. మత్తేయు 2:1-2. మత్తేయు సువార్త 2వ అధ్యాయంలో 1-2 వచనములు చదవండి త్వరగా. మైక్ తీసుకోవాలి. మైక్ ఆన్ చేయండి, ఆన్ చేసి ఇవ్వండి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు, బాగా అర్థం చేసుకోండి, 2 వచనములు చదవబోతున్నాము, చూద్దాం.
రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన బిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనకు పూజింపవచ్చితమని చెప్పిరి. ఆమేన్. ఈ 2 వచనంలో మనకి ఏం అర్థమైందంటే తూర్పు దేశపు జ్ఞానులు అని ఉంది కదా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆ రోజుల పారసీకం అనేసి ఒక దేశం ఉంది. మీరు చదివారా? హిస్టరీ జాగ్రఫీలో చదివి ఉండాలి. నేను కూడా అప్పుడు చదివిందే. పారసీకం అంటారు. అది తూర్పు దేశం. దేనికి తూర్పు దేశం? ఇజ్రాయెల్ దేశానికి తూర్పు దేశం. అది తూర్పు దేశం నుంచి, ఆ పారసీక దేశం నుంచి జ్ఞానులు అంటే వాళ్ళు దేంట్లో నిపుణులు అంటే వాళ్ళు పైన ఆకాశంలో నక్షత్రములు కనిపిస్తాయి కదా, దాన్ని పెట్టి కాలములను సమయములను ఏమేమి జరుగుతుంది అని దీంట్లో ఆ శాస్త్రంలో వాళ్ళు చాలా గట్టివాళ్ళు అనమాట. దాంట్లో జ్ఞానులు ఉంది కదా, జ్ఞానులు. సో వీళ్ళు ఏం చేస్తారంటే యేసయ్య పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో, యూదా దేశంలో బెత్లెహేములో యేసయ్య పుట్టితే యేసయ్య పుట్టిన అది వాళ్ళకి ఎలా తెలిసిందంటే ఆకాశంలో ఒక నక్షత్రం. ఆ నక్షత్రం వాళ్ళ పుస్తకములలో, వాళ్ళు రాసుకున్న పుస్తకములలో, గ్రంథములలో వాళ్ళు ఏం రాసుకున్నారంటే లోకరక్షకుడు పుట్టిన ఆ సమయంలో ఆకాశంలో ఈ స్థలంలో ఒక నక్షత్రం కనిపిస్తాయి. ఆ నక్షత్రం ఎట్టు వెళ్తుందో దాని వెంబడిస్తే ఆ లోకరక్షకుడు ఏ దేశంలో పుట్టాడో అక్కడ ఆగుతుంది, మీరు చూడొచ్చు అనేది వాళ్ళ గ్రంథంలో ఉంది. ఇప్పుడు ఆ జ్ఞానులు ఈ నక్షత్రం చూడగానే, ఆ రోజు చూడగానే వాళ్ళు బయలుదేరారు. ఎందుకు? లోకాన్ని రక్షణ ఇచ్చారు, లోక రక్షకుడు పుట్టాడు అని చెప్పేసి. ఎక్కడ పుట్టాడని వాళ్ళకి తెలియదు. వాళ్ళ నక్షత్రం చూసి ఏం చేసి అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. నక్షత్రం మూవ్ అవుతుంది, మూవ్ వాళ్ళు కూడా దాన్ని వెంబడిచి వస్తే ఎక్కడ వచ్చి ఆగింది? యూదా దేశంలో వచ్చి ఆగింది. ఆ రోజు యూదా దేశమును ఏలుబడి చేసింది ఎవరు? హేరోదు అనే రాజు ఏలుబడి చేస్తున్నాడు. అక్కడ వచ్చి ఆగింది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? లోకనాయకుడు, లోకరక్షకుడు పుట్టాడు, మాకు నక్షత్రం చూపించింది, మేము వచ్చాము. ఎందుకంటే ఆ దేశం వరకు వచ్చారు, ఏ ఇల్లు అనేది వాళ్ళకి తెలియాలి కదా. అందుకని ఎక్కడ లేరు తెలుసా? వాళ్ళు హేరోదు అరణ్మనకే వెళ్ళి అక్కడ రాజు దగ్గర వాళ్ళు అడిగితే అప్పుడు రాజుకు తిక్కమనింది. ఎందుకు? నేనే కదా రాజు, యూదులకు ఎవరు రాజు? నేనే కదా రాజు, ఇంకో రాజు ఎవడు అని భయపడిపోయి, అంటే వాడు చేసిన డ్రామాలన్నీ వేరు. ఓకే, ఇప్పుడు ఈ నక్షత్రం ఇలా వచ్చి వీళ్ళు అడిగితే, ఈ జ్ఞానులు అడిగింది ఏంటంటే దేనికోసం వచ్చారంట? నక్షత్రం వెంబడించి యూదా దేశంకి వచ్చి ఆ లోక రక్షకుడును దేనికోసం వచ్చారంట? పుట్టినదాన్ని తెలుసుకుని ఆరాధించడానికి వచ్చారు. ఇప్పుడు క్రిస్మస్ పండగ చేసుకునే ప్రతి విశ్వాసి ఉండాల్సింది ఆరాధన భావం. దేవుని ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆయన లోక రక్షకుడు. లోకానికి రక్షణ అనేది మీకు అర్థమైందో తెలియదు కానీ అవే పని కాదు బాబులారా, అది అవే పని కాదు లోకానికి రక్షణ అనేది. ఎందుకంటే మీరు చూడండి, తల్లిదండ్రులకి బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే స్నేహితులకు ఇంకో స్నేహితుడు అవ్వచ్చు, అన్నకి తమ్ముడు అవ్వచ్చు, తమ్ముడికి అన్న అవ్వచ్చు, అక్కకి చెల్లి అవ్వచ్చు, చెల్లికి అక్క అవ్వచ్చు. అర్థం చేసుకోగలరా? ఒకరు అర్థం చేసుకోగలరా? ఒక్కొక్క వ్యక్తే దగ్గర మనతో, మన కుటుంబంలో ఉండే వ్యక్తే మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు మొత్తం సృష్టిని అర్థం చేసుకుని దాన్ని తీసుకొచ్చి ఆ బంధకం నుంచి విడిపించాలంటే అంత సులభమైన పనా? మరి దేవుడు ఆయన పని చేసి వెళ్ళిపోయారు. మరి మన ఆరాధనలో అంటే రక్షణ రూపంలో వస్తున్నామా మనం? ఈ రక్షణ రూపంలో రావాలంటే ఎన్ని ప్రార్థనలు అవసరం పడింది. ఈ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ రక్షణ కోసం, ఈ విశ్వాస జీవితం వదులుకోకూడదని చెప్పేసి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మరణించారు దేవుని రాజ్యంలో. ఆలోచన చేయండి. అంత సులభం కాదు, అంత గొప్ప పని ఆయన చేయడానికి వచ్చారు. అలాంటి ఒక యేసయ్య పుట్టుకను తెలుసుకుని తూర్పు దేశపు జ్ఞానులు దేనికోసం వచ్చారు? లోక రక్షకుడిని ఆరాధించడానికి వచ్చారు. నువ్వు నిజమైన
క్రైస్తవ బిడ్డగా ఉంటే నువ్వు క్రిస్మస్ పండగ జరుపుకుంటే నీకు ఏమి మనస్తత్వం కలిగి ఉండాలి? లోకరక్షకుణ్ణి ఆరాధించాలి అనేసి ఉండాలి. మరి నువ్వు చేసిన ఆర్భాటంలో అక్కడ యేసయ్య లేడు. యేసయ్య లేడు. యేసయ్య లేని సంఘంలో ఎవరి కోసం పాటలు పాడుతున్నావు? ఎవరి కోసం వాద్యములు వాయిస్తున్నావు? ఎవరి కోసం స్కిట్లు వేస్తున్నావు? ఎవరి కోసం బోధ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అక్కడ? యేసయ్య లేని ఆ సంఘంలో క్రిస్మస్ పండుగ వ్యర్థమది. ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఈ క్రీస్తు పుట్టిన ఈ చరిత్రలో మత్తయి 2వ అధ్యాయం ఫుల్గా చూస్తే క్రీస్తు పుట్టిన ఈ సమయంలో అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ సెంటర్ ఆఫ్ ద పిక్చర్ అవుతారు. అంటే సెంటర్ ఆఫ్ ద ఏం చెప్పాలి, సెంటర్ ఆఫ్ ద యాక్టివిటీ అని చెప్పాలి. అలాగవుతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చింది లోకనాథుని, లోకరక్షకుడిని ఆరాధించడానికి. అది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చింది చూడండి, దేనికోసం వచ్చారంటే లోకరక్షకుడు అంటేనే ఆయనతో మన పని, సృష్టి సంబంధించిన మన పని ఏంటి? ఆరాధించాలి. అంతేనా? అదే వాక్యం చెప్తుంది. యేసయ్య అంటేనే మన చేసే పని ఏంటి? ఆయన ఆరాధించాలి. అది ఒకటే మనకు ఇవ్వబడిన పని. మరి ఇక్కడ చూడండి, మనం క్రిస్మస్ పండుగలో కూర్చున్నాము, మనం చెయ్యాలి అంటే మనకి మన వైఖరి, మన ఆలోచన విధానం ఉంది కదా, అది తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారే, వాళ్ళు ఏం వైఖరి కలిగి ఉన్నారో అదే ఆలోచన విధంలో మనం కూడా కలిగి సంఘంకి వచ్చి ఏం చేయాలి? క్రిస్మస్ పండగ అంటే యేసయ్యను మధ్యలో పెట్టుకుని మన పండగ చేసుకోవాలి. అలాంటి వైఖరి మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, వెతికారు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని చెప్పేసి లోక రక్షకుడు ఆయన ఆరాధించడానికి ఎక్కడి నుంచి వచ్చారంట? అక్కడ ఉన్న బెత్లెహేంలో ఉన్న వాళ్ళకి తెలియట్లా, యూదా దేశంలో తెలియట్లా, యూదా దేశంలో చివరి వరకు తెలియట్లా ఆయన రక్షకుడిని. ఎక్కడో ఉన్న వాళ్ళను లేపి దేవుడు పంపించి ఈ లోకానికి చెప్పించాడనమాట. ఈయనే లోక రక్షకుడు అని. అందుకని యేసయ్యను ఆరాధించని, యేసయ్యను ఉద్దేశంగా పెట్టుకుని, యేసయ్యను మధ్యలో పెట్టుకుని చెయ్యని ఏ పండగ అయినా కానీ అది పండగ అవ్వదు. లేదు, సంఘంలో చేసుకునే కార్యక్రమంలో అది సంఘ కార్యక్రమంలో కాదు. ఎందుకంటే దాంట్లో యేసయ్య ఉండాలి. యేసయ్యను బయటికి పంపించేసి అక్కడ క్రిస్మస్ పండుగ జరుపుకుంటే అది ముందు క్రిస్మస్ పండుగనే కాదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మన వైఖరి వచ్చేసి క్రిస్మస్ పండుగ అంటే ఆ పండుగ లోపల యేసయ్య ఉండాలి. అలాంటి ఒక ఆరాధన భావం కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. ఇప్పుడు రెండవది చూడండి, మొదటిగా ఇక్కడ ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏ మనస్తత్వం కలిగి ఉన్నారు? ఆరాధన చేసే మనస్తత్వం కలిగి ఉన్నారు. ఎందుకు అనేటప్పుడు తండ్రి అయిన దేవుడు నిర్ణయం తీసుకున్నారు. ఆరాధన ఎవరికి? త్రియేక దేవునికి కదా. ఎందుకు త్రియేక దేవునికి ఆరాధించాలి మనం? తండ్రి అయిన దేవుడు నిర్ణయం తీసుకున్నారు, ఏమని? సృష్టిని కాపాడాలని. అంతేనా? ఓకే. అదే తండ్రి అయిన దేవుడు యేసయ్య రూపంలో శరీరధారిగా దిగి వస్తున్నారు. యేసయ్యగా ఆరాధన భావం కలిగి ఉండాలి. తర్వాత ఈ పండ్లన్నీ ఇప్పుడు యేసయ్య పుట్టిన దాని నుంచి శిలువ మరణం అయ్యి పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి మన లోపల వచ్చేవరకు యేసయ్య మన కంటి ముందు ఉన్నారు. తర్వాత అన్ని ఇప్పుడు ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడే మనను నడిపిస్తున్నారు. దేంటి నడిపిస్తున్నారు? తండ్రి ఏం చేశారు, యేసయ్య బోధ ఏంటి, యేసయ్య ఏ ఉద్దేశం కలిగి ఈ లోకముకు వచ్చారు అని దీన్ని మనకి సరిగ్గా కరెక్ట్గా నేర్పది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ముగ్గురు వాళ్ళ పనులు చేశారు. అందుకని ఆరాధన భావం మన కలిగి ఉండాలి. ఎప్పుడు? ఈ క్రిస్మస్ సీజన్లో. అందరూ క్రిస్మస్ అంటున్నారే, ఈ సీజన్లో మన అలాంటి భావం కలిగి ఉండాలి. తండ్రి ఆయన పని చేశారు, యేసయ్య ఆయనకి ఇవ్వబడిన పని చేశారు. యేసయ్య పోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనను ఈ త్రియేక దేవుడిలో వాళ్ళను నడుపుతున్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆరాధన మనస్తత్వం కలిగి ఉండాలి అనేది ఒకటి చూసాం కదా. ముందు మన ఈరోజు ఆరాధన కూటం మొదలుపెట్టే ముందు ఒక ప్రశ్న వేశాను మిమ్మల్ని, సంఘముకు దేనికి వస్తున్నాము అని చెప్పేసి. మీరందరూ ఏం చెప్పారు? ఆరాధన, దేవుని ఆరాధించడానికి వస్తున్నాము అని చెప్పాము మనం. ఇంకా ఏంటి అని అడిగేటప్పుడు మీ దగ్గర సమాధానం లేదు. రెండవది ఏమి లేదు కదా. ఆ రెండవది ఏంటి అంటే అది
కృతజ్ఞత భావం కలిగి ఉండడం. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అంటే ఇక్కడ మనం మాట్లాడేది వర్షిప్ అనేది ఒకటి, ఇంకోటి గ్రాటిట్యూడ్. ఆరాధించడానికి దేవుడు మనం సృష్టి చేసింది ఆయన, మనం ఎప్పుడు కూడా ఆరాధన భావం కలిగి ఉండాలని. 24 పెద్దలు అన్నాం కదా, ఏం చేస్తున్నారు వాళ్ళు? అదే పని చేస్తున్నారు. పరిశుద్ధుడు 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 అని చెప్పేసి 24 గంటలు 24 పెద్దలు ఇక్కడ మోకరించి ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ఇది ఒకటైతే, రెండవది వచ్చేసి కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఆటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. 2 విషయములు. ఆటిట్యూడ్ ఆఫ్ వర్షిప్, ఆరాధన భావం కలిగి ఉండాలి. ఆటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి అని. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, చాలా మంది మనమే ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం. ఏంటంటే, ఒకరికి ఎంతో మంచి చేసి ఉంటాం. మనలో మన కుటుంబ సభ్యులు ఉంటారు, లేకపోతే మన స్నేహితులు ఉంటారు, లేకపోతే మనకు బాగా తెలిసిన వాళ్ళ ఆఫీస్లో అక్కడక్కడ మనం వెళ్తాం కదా, ఉంటారు. మనం ఎంతో మంచి చేసి ఉంటాం. వాళ్ళు ఒక్కసారి థ్యాంక్స్ చెప్పలేదనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇదేం మనిషిరా బాబు అనుకుంటారా? అనుకోరా? అనుకుంటాం. థ్యాంక్లెస్ పీపుల్ అంటాం. ఏమంటాం? థ్యాంక్లెస్ పీపుల్ అంటాం. అంటే దాన్ని ఏమంటాం అంటే, వాళ్ళకి కృతజ్ఞత భావం వాళ్ళకి లేదు, అలాంటి మనస్తత్వం వాళ్ళకి లేదు అని. ఇప్పుడు దేవుడు ఆలోచన చేయండి, దేవుడు చేసే పని బాగా ఆలోచన చేస్తే, ఈ సృష్టిని కాపాడడానికి దేవుడు ఎందుకు శరీరధారిగా దిగి వచ్చి సృష్టి చేసిన మొత్తం పాపమును ఆయన పైన వేసుకుని, ఆ సిలువలో మన సిలువ 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 నుంచి మాట్లాడి మనకు ఆ పదం తేలికైపోయింది. అర్థమైందా? ఇప్పుడు మీరు అందరు డాక్టర్ దగ్గర వెళ్ళింటారు, లేకపోతే మీ అందరినీ చీమ కొట్టింటది. కొట్టిందా చీమ? చిన్న ఎర్ర చీమ ఉంది కదా, కొట్టింటది. ఎలా ఉండింది? ఆ చీమని ఏం చేస్తాం మనం కొట్టిన తర్వాత? మీరు చెప్పండి, ఓపెన్ చెప్పండి. చీమ కొట్టింది అనుకోండి, ఇక్కడ కొట్టింది, ఇక్కడ ఉంది, ఇప్పుడు అది నన్ను ఇక్కడ కొట్టింది, ఇక్కడ ఉంది. ఏం చేస్తాను దాన్ని? ఏం చేస్తాను? నార్మల్గా చంపుతామా ఏంటి? ఎలా చంపుతాం? అసలు ఏముంది అక్కడ? నీళ్ళు పోవాలి. చంపుతామా చంపమా? ఇది చిన్న చీమ కొట్టితే, చిన్న చీమ కొట్టిన దానికి మరి సిలువలో జరిగింది ఏం తెలుసా మీకు? అస్సలు ఎవరికి తెలియదు. తెలిస్తే ఎవరు తట్టుకోలేరండి. ఎవరంటే మానవుడిగా ఎవరు తట్టుకోలేదు. మరి మీరు ఒక్క విషయంలో ఏమైపోతారంటే దీన్ని తేలిక తీసుకుంటారు. ఎలా తెలుసా? యేసయ్య దేవుడు తట్టుకున్నారు. అరే బాబా, యేసయ్య శరీరధారి దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ సహాయం ఈరోజు మీలో ఎలాగుందో, నాలో ఎలాగుందో, ఆ రోజు యేసయ్య రూపంలో అలాగే ఉండింది. అంతే అంతే. ఆయన మన పాపములు అన్నిటినీ, ఒక పాపం చేసావా? ఒకటే రెండా? నేను చేసిన ఒక్కడు చేసిన పాపముకు నాకు శిక్ష ఇస్తే ఆ సిలువ శిక్ష ఇవ్వాలి. యేసయ్య తీసుకున్న సిలువ శిక్ష నాకు ఇవ్వాలి. నా లాంటి కోట్లాది మంది చేసిన మొత్తం పాపం ఆ ఒక్క శరీరం పైనే మోపబడితే ఆ శరీరం ఏమైపోవాలి? వధించబడిన శరీరం. ఏ శరీరం? వధించబడిన శరీరం. మామూలుగా కాదు, అన్ని తట్టుకున్నాడు. తట్టుకోలేడని ఆయన తెలుసు. అందుకే ముందు రోజున రాత్రి గెత్సెమనే తోటల, తండ్రి నీ చిత్తమైతే ఏంటి, ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించుము అని చెప్పేసి అన్ని ప్రార్థన చేసి చివరిలో మాట పలిగాడు ఆయన. ఆ మాట పలగలేదనుకోండి, మనందరూ అయిపోయినట్టే. ఆ ఒక్క మాటలో తప్పించుకున్నాం. అయినా, తెలుగు బైబిల్ చదవండి, అయినను నీ చిత్తమే నెరవేరును కాకన్నాడు. తండ్రి చిత్తం ఏంటి? సృష్టిని కాపాడుకోవాలి. మరి యేసయ్య శరీరధారి వచ్చాడు కాబట్టి తట్టుకోలేడు అని తెలుసు ఆయనకు. తట్టుకోలేడని తెలుసు. ఏమైంది? అలా వచ్చాడనమాట. ఇప్పుడు సిలువ కార్యం జరిగిపోయింది. ఇప్పుడు ఆలోచన చేయండి, చీమ కొట్టితే ఆ చీమని నీళ్ళలాగా చేసే మన మనస్తత్వం ఎక్కడుంది? మనం తెలియకుండా చేసిన అన్ని పాపములను ఆయన పైన వేసుకుని ఆయన సిలువ కార్యం చేస్తే ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండలేమా మనం? ఆలోచన చేయండి. ఉండలేమా అని దీనికన్నా ఉన్నామా అని ప్రశ్న అడిగితే ఉన్నామా? ఉన్నామా? ఉండొచ్చో ఏమో. ఉన్నట్టుగా నటిస్తున్నాం. ఉండాలని కష్టపడుతున్నామో, మరి ఉన్నట్టుగా నటిస్తున్నామో, ఉన్నామా లేదా అనేది
ఆయనకే తెలుసు కదా. మరి ఉంటేనే యేసయ్య పోలికలాగా మారడం. బాగా అర్థం చేసుకోండి. సీరియస్‌గా అర్థం చేసుకోవాలి. ఉంటేనే యేసయ్య పోలికలాగా మారడం. అందుకని ఇక్కడ మనకు కృతజ్ఞత భావం లేని వాళ్ళను దేవుడు ఒప్పుకోడు. అది అర్థం చేసుకుంటే చాలు. నాకు ఇంతవరకు పోరాడింది దానికోసమే. ఏంటి, ఆరాధన చేస్తే చాలదు బాబు, ఆరాధన చేస్తే చాలదు. ఆరాధన అనేది ఒక ఎత్తు అంటే, ఆటిట్యూడ్ ఆఫ్ వర్షిప్ అనేది ఒకటంటే, ఆటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఆరాధన చేసే మనస్తత్వం ఒకటి, కృతజ్ఞత భావం కలిగి ఉండదు ఇంకొకటి. ఈ రెండు రైలు పట్టాల్లాగా వెళ్ళిపోతుంది, ప్యారల్గా సమానంగా వెళ్ళాలి. ఇది ఒక చోట్ల ఆగిపోయి ఇది ఒక చోట ముందెళ్ళడం, ఇది ఆగిపోయి ఇది ముందు కాదు, ఇది సమానంగా వెళ్ళాలి. ఆరాధించే భావం కలిగి ఉన్నారా మీరు? ఆరాధించే భావం మీరు కలిగి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే, దాని ఏమర్థం? ఒకటి, ఆరాధించే భావం కలిగి వారం వచ్చి ఆరాధిస్తున్నాం అంటే దాంతోపాటు ఏం చేయాలి? దేవుణ్ణి దేవుడు మన కోసం మన జీవితంలో ఏమి చేసి ఉన్నాడో దానికి లోపల ఆరాధన భావం కలిగి ఉండేది కూడా, అంటే కృతజ్ఞత భావం కలిగి ఉండేది కూడా ఇంకొక ఎత్తు. రెండు సమానంగా తీసుకెళ్తే అది నిజమైన క్రీస్తు బిడ్డ, నిజమైన విశ్వాసి. నువ్వు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పనిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. అది నిజమైన ఆరాధన అనేది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రెండుని కలుపుతున్నా. నిజమైన ఆరాధన అనేది కృతజ్ఞత భావంతో కలిగి చేసేదే. విరిగి నలిగిన హృదయంతో. పాట పాడుకుంటావా? ఏ పాట పాడండి? విరిగి నలిగిన హృదయముతో దేవదేవునిలో పాడుతున్నామా? విరిగి నలిగిన హృదయం ఎప్పుడు వస్తుంది? విరిగి నలిగిన హృదయం ఎప్పుడు వస్తుందంటే ఆరాధన భావంను కృతజ్ఞత భావంను రెండు కలిస్తే అప్పుడు విరిగి నలిగిన హృదయం వస్తుంది. మీకు ఇంకా లోతుగా చెప్తా. ఏంటి అంటే, విరిగి నలిగిన హృదయం అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుడు ఏమై ఉన్నాడో అని మనకు తెలియాలి. యేసయ్య మన జీవితంలో ఏం చేసి ఉన్నాడు అనేది మనకు తెలియాలి. ముందుగా దేవుడుగా ఏమై ఉన్నాడో, తర్వాత అంత గొప్ప దేవుడు నా ఒక వ్యక్తిగతమైన జీవితంలో ఏమేమి చేసి ఉన్నాడో అనేది మనకు అర్థమైతే ఆటోమేటిక్గా మనం తక్కువ అవుతాం, మనని మనం తగ్గించుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఈ విరిగి నలిగిన హృదయం వచ్చేసి దేవుడు, నేను ఎక్కడో పాపపు ఊపిలో పడిపోయిన జీవితంలో జీవిస్తుంటే, నేను చేసింది అన్ని తప్పుడు పనులు అయితే నన్ను గుర్తించి నన్ను ఓ గొప్ప జీవితం, ఆ గొప్ప జీవితం అంటే ఏంటి? ఈ లోకంలో మాత్రం కాదు, రేపు యేసయ్య అక్కడ ఏలుబడి చేసేటప్పుడు ఆయన కుడిపాసంలో నన్ను కూర్చోబెట్టుకుపోయే అంత గొప్ప ఒక జీవితముకు నన్ను సిద్ధపరిచి తయారు చేసి నన్ను తీసుకెళ్తున్నాడు అనేటప్పుడు చిన్న పనా పెద్ద పనా? నా జీవితం ఎక్కడుంది? బురదలో ఉంది. కుక్క లాంటిది, నక్క లాంటిది. ఏంటి? కుక్కల జీవితం, పందిల జీవితం జీవించే నా గురించి నేను మాట్లాడుతున్నా. మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. కుక్క లాంటి, పంది లాంటి జీవితం జీవించిన వాడిని నేను. నన్ను గుర్తించి ఆయన ఏం చేస్తున్నారు? ఈ లోకంలో ఆయనని ఎరిగిటికి చేసి ఆయన రక్షణ నాగిచ్చి నన్ను సంగమతోడు ఇప్పుడు తీసుకెళ్ళి ఆయన రేపు ఈ లోకమును మొత్తం సృష్టిని ఏలుబడి చేసే దీంట్లో నన్ను కూడా ఒక ఏలుకగా పెట్టి, ఒక ఏలుబడి చేసే వ్యక్తిగా పెట్టి అంత గొప్ప జీవితం ఇచ్చాడంటే నా హృదయం విరిగి నలిగి ఉండాలా, లేకపోతే బండరాయిలాగా గుండె పెట్టుకోవాలా? ఎలా ఉండాలి? విరిగి నలిగిన హృదయం నాకు ఉండాలి. దీని రెండు విధములుగా మనం తీసుకెళ్తున్నాం. ఒకటి, ఆయనను సృష్టికర్త, నన్ను కాపాడాడు, నాకు రక్షణ ఇచ్చాడు, ఆరాధన మనస్తత్వం కలిగి ఉన్నాము. ఇంకోటి, ఎక్కడో పావు భూమిలో పడిపోయిన నన్ను తీసుకొచ్చి ఎక్కడ పెట్టబోతున్నాడు? ఆయనతో ఏలికగా, ఆయనతో రూలింగ్ చేసే ఆ స్థానం పెట్టబోతుంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. నాకు 1000 రూపాయలు అప్పు కావాలని నేను 10 మంది దగ్గర వెళ్తే 11వ మంది నాకు ఇస్తాడు. 10 మంది నాకు ఇవ్వాలా, మరి 11 మందిని ఇచ్చాడు కదా, నేను వాళ్ళకు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పాలా వద్దా? చెప్పాలి. చెప్పలేదంటే నేను ఎలాంటి వాడిని? ఏది చెప్పలేదంటే ఎలాంటి వాడిని? మరి నా పుట్టుకతోనే పాపం వచ్చింది. పుట్టిన తర్వాత తెలియకుండా ఎన్నో తప్పులు భయంకర నేను చేసి ఉన్నాను. నన్ను ఆయన జగత్పునాది వేయబడక ముందు ఏర్పరచుకుని తీసుకెళ్ళి ఆయనతో రేపు కింగ్ రూల్, ఎక్కడ? కింగ్ ప్యాలెస్, అంటే కింగ్ ఆఫ్ ద కింగ్స్ ప్యాలెస్,
వాళ్ళంతా ఒక పెద్ద అరణ్మనలో ఆయనతో పరలోక జీవితంలో ఆయనతో పెట్టుకుని నన్ను ఆయన ఏలుబడి చేసింది నన్ను కూడా పక్కన పెట్టుకున్నాడంటే నేను ఎలాంటి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి? నా దగ్గర అది లేదంటే పోనీ ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకునే వాళ్ళు ఆరాధన మనస్తత్వం అనే ఒకటి, తర్వాత కృతజ్ఞత, యేసయ్య మన జీవితంలో ఏం చేశారో దానికి మీరు ఇప్పుడు ఒకటి అడగొచ్చు, యేసయ్య మన జీవితంలో ఏం చేశారు అంటే ఏం చేశారు చెప్పగలరా? యేసయ్య మన జీవితంలో ఏం చేశారు? ఇది కాసేపు తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఆరాధన చేసే మనస్తత్వం కానీ, కృతజ్ఞత మనస్తత్వం కానీ ఎందుకు కలిగి ఉండాలి అనేది పాత నిబంధన గ్రంథంలో ఒక పుస్తకం మనం చదివితే కానీ మనకు అర్థం కాదు. ఏ పుస్తకం చెప్పగలరా? స్క్రీన్ ఎవరు చూడకూడదు. లెవిటికస్, లేవియకాండం, లేవియలకు రాసిన గ్రంథం ఉందే, దాని చదివితే కానీ మనకు అర్థం కాదు. ఆరాధన లేదు, కృతజ్ఞత భావం కలిగి ఉండాలంటే ఆ పుస్తకం. అది మాత్రం కాదు, ఆ పుస్తకం ఒక స్పెషాలిటీ మనం మాట్లాడుకుంటే, లేవియల బలి అర్పణలు ఉన్నాయి కదా, లేవియల అర్పణలు, బలి అర్పణల ఆ సిస్టమ్ ఉంది కదా, అది ఈ రోజు వరకు వస్తుంది. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మనకి మాత్రం కాదు, ఇతర మతస్థులుగా అందరికి నేర్పింది లేవియలు. లేవైట్ సాక్రిఫిషియల్ సిస్టమ్ అంటారు. లేవియల ఆ బలి అర్పణల ఆ సిస్టమ్ ఉంది కదా, అదే లోక మొత్తానికి వెళ్ళింది. అదే అందరూ వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళ మతానికి వాళ్ళ ఇష్టానికి మార్చుకున్నారు అంతే. అది ఏమని చూస్తే ఇక్కడ చూడండి, లేవియ కాండం మనకు అర్థం అవ్వలేదంటే కొత్త నిబంధనల గలతీయులు కానీ, హెబ్రీయులకు రాసిన పత్రిక కానీ, ప్రకటన గ్రంథం కానీ అర్థం కాదు. దాని ఏ సంబంధం అంటే అన్ని సంబంధాలు ఉన్నాయి. అలాగే లేవియలు మనకు అర్థం కాలేదు అనేటప్పుడు సువార్తలు 4 సువార్తల యేసయ్య చేసిన చాలా విషయములు మనకు అర్థం కాదు. అలాగే రోమాల పౌలు చేసిన చాలా విషయములు లేవియ కాండం మనకు అర్థం కాలేదంటే పౌలు చేసిన చాలా విషయములు మనకి అర్థం కాదు. ఎందుకంటే అన్ని ఈరోజు మనం చేసేదాన్ని బయలుదేరింది అక్కడి నుంచే. మీలో చాలా మందికి ఈ డౌట్ ఉందో ఏమో, అది పాత నిబంధన గ్రంథం కదా, మన కొత్త నిబంధన విశ్వాసులు కదా, మరి అది ఎలా మనకు వర్తిస్తుంది అంటే ఇంకోసారి చెప్తున్నా, ఎన్నోసార్లు మన సంఘంలో చెప్పాను, ఇంకోసారి చెప్తున్నా. పాత నిబంధన గ్రంథంలో యేసయ్య పూర్తి చేసింది, నెరవేర్పుకు తీసుకొస్తుంది బలి అర్పణ ఒక్క విషయంలోనే, పాపం సంబంధమైన బలి అర్పణ ఒక్క విషయంలోనే యేసయ్య నెరవేర్పుకు తీసుకొచ్చారు. మిగతా అన్ని పాత నిబంధన గ్రంథంలో ఏముందో అది ఈ రోజు కొత్త నిబంధనలో ఒక విశ్వాసులుగా అందరి వర్తిస్తుంది. సీరియస్గా చెప్తున్నా. అందుకని ఇది పాత నిబంధన నాకు అవసరం లేదు, తేలిక తీసుకోవద్దు. ఒకటి మన పాపం సంబంధించిన విషయంలో యేసయ్య మన బలిగా మనం వెళ్ళాలి. మనకు బదులు ఆయన వెళ్ళి ఆ నెరవేర్పుకి తీసుకొచ్చి మన దూరంగా ఉన్న తండ్రికి మనకున్న దూరంని పక్కన చేసి ఆ తెరని చింపి మనను తండ్రితో కలిపారు ఆయన. ఆ నెరవేర్పు వచ్చింది. మిగతా అన్ని పాత నిబంధన ఉండేది వర్తిస్తుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండంలో ఇక్కడ రాయబడింది, దేవుని ముందు ఎవరన్నా వెళ్తున్నారంటే, దేవుని మందిరముకు ఎవరన్నా వెళ్తున్నారంటే, దేవుని ఆవరణముకు ఎవరన్నా వెళ్తున్నారంటే వాళ్ళ దగ్గర ఏముండాలి తెలుసా? అర్పణలు ఉండాలి. అర్పణలు లేని వాడు ఎవడు వెళ్ళకూడదు. అర్థమైందా మీకు? పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరముకు, దేవుని ముందు ఎవరన్నా వెళ్ళాలి అంటే మినిమం ఏముండాలి? అర్పణలు చేతులు ఉండాలి. ఏమి అర్పణ అనేది తర్వాత, ఏదో ఒక అర్పణ లేకుండా మనం వెళ్ళకూడదు. మరి ఏదైనా పట్టుకెళ్ళొచ్చా? అది కూడా కాదు. మీరు దేనికోసం అక్కడ వెళ్తున్నారని దీన్ని పెట్టి ఉంది, మీరు ఒక అర్పణ పట్టుకెళ్ళాలి అనేసి ఉంది. అర్పణ లేని వాళ్ళు ఎవరు కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఆయన ఆవరణని సమీపించాలంటే ఏముండాలంట? చదివి చూడండి. కీర్తనలో ఒక 23 ఏదో ఒక కీర్తనలు నాకు సరిగ్గా గుర్తులేదు చాప్టర్ అది. దాంట్లో ఉంటుంది, ఎంటర్ హిస్ గేట్స్ ఇంటూ థ్యాంక్స్ గివింగ్ అని ఉంటుంది. ఆ కీర్తన అన్నమాట. 100 సామ్స్ 100 మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అది లేకుండా వెళ్ళకూడదు అని ఉంటుంది. మరి ఎందుకు అది అనేటప్పుడు దాని గురించి కొన్ని విషయములు తెలుసుకోవాలి. ఎప్పుడు అనేటప్పుడు దేనికోసం ఇది ఇలాంటి ఒక విషయం దేవుడు అక్కడ పాత నిబంధన కింద పెట్టాడంటే, ఇక్కడ వినండి, వినండి. దేవుడు పాత నిబంధనల
ఆయన మందిరంకి వచ్చి ఆయన సన్నిధికి రావడానికే వీళ్ళ చేత ఎవరొచ్చినా కానీ వాళ్ళ చేత ఏముండాలి, అర్పణలు లేకుండా రాకూడదు అనేది ఎందుకు పెట్టాడంటే, అప్పుడు ఆ రోజు లేవ్యకాండంలో పెట్టిన రూల్స్ అన్నీ మనిషి తన పైనే ఆధారపడకూడదు, ఏదైనా కానీ దేవునిపైనే ఆధారపడాలి. దానికోసం పెట్టిన రూల్సే అన్ని. అర్థమైందా? ఎందుకంటే దేవునికి నచ్చని పెద్ద పాపం మనిషి చేసేది తన సొంత దారిలో వెళ్ళడం. మానవుడు తన సొంత దారిలో వెళ్ళడమే దేవునికి అస్సలు నచ్చని పని. మానవుడు ఎప్పుడు కూడా దేవుని లోపల దేవుని పైన ఆధారపడే బతకాలి అనేది. అందుకే లేవియాకాండంలో ఆ సాక్రిఫిషియల్ సిస్టమ్, ఆ లెవిటికల్ లాస్ అన్నీ ఉన్నాయి కదా, లేవియల ఆ రూల్స్ అన్నీ దానికోసం అలాగే అక్కడ పెట్టబడింది. ఎందుకనేటప్పుడు ఇక్కడ ఒక విషయం స్ట్రాంగ్గా అర్థం చేసుకోండి. దేవుని మందిరంలో ఆయన ఆవరణంలో ప్రవేశించేటప్పుడు అర్పణలు లేకుండా వెళ్ళకూడదు అనేది దేనికంటే ఒకటి, మానవుడు దేవుని పైన పూర్తిగా ఆధారపడి ఉండాలి అని లేవ్యకాండంలో రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి చూస్తాం. ఏంటి అనేటప్పుడు ఆ రోజుల్లో బాగా ఆలోచన చేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే విశ్వాసం అనేది కొత్త నిబంధన విశ్వాసాలకు మాత్రమే, పాత నిబంధనలో విశ్వాసం అనేది లేదు అని అనుకుంటారు. ఎందుకని అనుకుంటారంటే పాత నిబంధన గ్రంథంలో ఏదైనా కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసిన పాపముకు ప్రాయచిత్తంగా ఏదో ఒకటి అర్పణ చేసి దాంతో సరి చేసుకుంటారు సంవత్సరానికి, అంతే కదా. అందుకని అక్కడ విశ్వాసం పని లేదు అని అనుకుంటారు. తప్పు. ఎవరన్నా అలాంటి బోధ చేస్తే తప్పుడు బోధ. సరైన బోధ ఏంటంటే, దేవుడు అక్కడ ఎదురు చూసింది ఏంటంటే, మానవులు అందరూ దేవుడి పైన ఆధారపడి ఉండాలి. మరి వాళ్ళు చేసిన తప్పులకు, పాపములకు, అతిక్రమములకు వాళ్ళు పట్టుకొచ్చే అర్పణలు ఉన్నాయి కదా, ఈ అర్పణలు అర్పించేటప్పుడు ఇక్కడ అర్పణలు కాదు సరిచేసేది. బాగా అర్థం చేసుకోండి. ఈ అర్పణల ద్వారా ఈ వ్యక్తికి విశ్వాసం ఉండాలి. ఏంటి, ఈ అర్పణ నేను అర్పిస్తే దేవుడితో నేను సమాధానం అయిపోతాను అనే విశ్వాసం వాడికి ఉంటేనే అక్కడ అది పనిచేస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అందుకని విశ్వాసం అనేది పాత నిబంధన, కొత్త నిబంధనలు ఉండేది కాదు, పాత నిబంధనల నుంచే ఉంది. పాత నిబంధనలు కూడా వీళ్ళు ఏం అర్పణలు అర్పించినా కానీ దాంట్లో విశ్వాసం లేదు అనేటప్పుడు అది దేవుడు పనిచేయడు, దేవుడిది ఒప్పుకోడు. విశ్వాసం ఇప్పుడుది కాదు, 4500 సంవత్సరాల ముందు నుంచి అది మొదలైంది. ఇప్పుడు ఏమి చేసినా దేవునికి కావాల్సింది, బాగా అర్థం చేసుకోండి, ఏమి చేసినా దేవునికి కావాల్సింది ఒక మానవుడి దగ్గర విశ్వాసం. ఎవరిపైన విశ్వాసం? దేవుని పైన విశ్వాసం. ఇప్పుడు ఎన్నో బలి అర్పణలు అక్కడ అర్పిస్తుంటారు. బలి అర్పణలు అక్కడ అర్పిస్తుంటే ఈ అర్పణలు దేనికోసం అర్పిస్తారంటే మానవులను దేవుడు ముందు మన్నించాలి. ముందు ఏం చేయాలి? మన్నించాలి. ఎందుకు మన్నించాలి? పుట్టుకతో పాపం వచ్చింది. ఆదామవ్వలు చేసిన పాపం అలా వస్తుంది కదా, ఇది ఒకటి. తర్వాత పుట్టిన తర్వాత మనం చేసింది ఒకటే రెండా? ఆదామవ్వలు చేసిన దానికన్నా భయంకరంగా మనం చేసి ఉన్నాం. చేసామా లేదా? దీనికోసం దేవునితో ఎందుకు సంధి అవ్వాలి, సమాధానం అవ్వాలంటే ముందు ఆయన మనను మన్నించాలి, తర్వాత మనను ఆయన శుద్ధీకరణం చేయాలి, దాని తర్వాత ఆయన మనను ఒప్పుకోవాలి. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా ఒకటే. ముందు ఆయన ఏం చేయాలి? మనం చేసిన పాపం నుంచి మనను మన్నించాలి. రెండవది, మనం చేసిన పాపం నుంచి ఆయన మనను శుద్ధీకరించాలి. మూడవది, ఆయన మనను అంగీకరించాలి. అర్థమైందా? అది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అలా చెయ్యాలనేటప్పుడు ఈ అర్పణలు 2 విధానంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడాలి, ఇక్కడ వినాలి. అర్పణలు 2 విధానంగా చెప్పుకోవచ్చు. ఏంటి అనేటప్పుడు దేవునికి స్వీట్ అరోమా అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఏముంటుంది? దేవునికి స్వీట్ అరోమా ఇచ్చే అర్పణలు అనేది. దానికి తెలుగులో ఏముంది? స్వీట్ అరోమా అంటే తెలుగులో ఏముంది చెప్పండి? ధూపారాధన అంటే దేవునికి ఇంపైన శ్వాసం. ఏది? ఇంపైన శ్వాసమే కదా, సువాసన. ఇంపైన శ్వాసన గల ధూపారాధన అది ఉండాలి అని చెప్తారు. అది ఒక ఎత్తు ఒకటి. ఇంకోటి,
దేవునికి ఈ ఇంపైన సువాసన గల ధూపారతి లేనిది. ఈ రెండే బలి అర్పణలు రెండే. ఒకటి దేవునికి ఇష్టమైనది, అది ఇంపైన సువాసన గల ధూపారతి. ఇంకోటి ఇది ఇవ్వనింది. ఈ రెండే. దీంతో అయిపోయింది. ఇంకా అది ఇది ఏం లేదు. మరి దీంట్లో కొన్ని విషయములు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. లేవియల కాండం బాగా ఇక్కడ చూడండి, ఏం చదవద్దు, వినండి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో చాలా విషయములు మనం తెలుసుకోవాలి కథలాగా. లేవియ కాండంలో మొదటి అధ్యాయంలో దహన బలి అర్పణల గురించి మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుంది వినాలి బాగా. ఎందుకంటే లేవియ కాండం అర్థమైతే కొత్త నిబంధనలో చాలా పుస్తకములు మనకి తేటగా అర్థమవుతుంది. లేవియ కాండంలో మొదటి అధ్యాయం మొత్తానికి దహన బలి అర్పణ, బర్ంట్ ఆఫరింగ్ అంటారు. ఏమంటారు? బర్ంట్ ఆఫరింగ్ అంటే దహన బలి అర్పణల గురించి అక్కడ మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో ఏముంటుందంటే నైవేద్యముల అర్పణింపు ఉంటుంది. నైవేద్యములు అర్పణించడం అంటే పిండి పదార్థములు చేస్తారు కదా, నైవేద్యములు. ఇది రెండో అధ్యాయంలో ఉంటుంది. మూడో అధ్యాయంలో ఏముంటుందంటే సమాధాన అర్పణ, అది మూడో అధ్యాయంలో ఉంటుంది. తర్వాత దేవునికి ఇంపైన సువాసనలు గల అది వెళ్తుంది కదా, దీని గురించి మన ఏదైనా పాపం చేసి ఉంటే, పాపం సిన్ ఆఫరింగ్ అంటారు ఇంగ్లీష్లో, పాప పరిహార్థ బలులు అంటారు తెలుగులో. ఏమంటారు? పాప పరిహార్థ బలులు అనేది ఉంటుంది. తర్వాత ఇది 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో కూడా పాప పరిహార్థ బలులే, మరి దీని ఇంగ్లీష్లో ఇవ్వబడిన పదం వేరు. 4వ అధ్యాయంలో పాప పరిహార్థమైన ఈ బలులకు సిన్ ఆఫరింగ్ అని చెప్పారు ఇంగ్లీష్లో. మరి 5వ అధ్యాయంలో పాప పరిహార్థ బలులన్సే తెలుగులో ఉంటుంది, దాని ఇంగ్లీష్లో ట్రెస్పాస్ ఆఫరింగ్ అని ఉంటుంది. రెండుకి తేడా ఏంటంటే సిన్ ఆఫరింగ్ అంటే తెలియక చేసిన పాపములు. ఏది సిన్ ఆఫరింగ్? 4వ అధ్యాయం ఉండే పాప పరిహార్థ బలులు తెలియక చేసిన పాపములు అంటే మనం ఒకరోజు వాక్యం వింటుంటే టక్కుమని దేవుడు గుర్తిస్తాడే, ఆ రోజు నువ్వు చేసావు కదా అని. అంటే మనం చేసాము, అది పాపమనే మనకి తెలియట్లేదు, చేసేటప్పుడు పాపమని తెలిసి చేయట్లేదు. మరి దేవుడు గుర్తిస్తాం, అబ్బాబోయ్ అని చెప్పేసి ఆ తర్వాత వెంటనే ఏం చేస్తాం, మనం పాప క్షమాపణ అడుగుతాం కదా. దాని ఇంగ్లీష్లో వైట్ లై అంటారు. ఏమంటారు? వైట్ లై. తెలియక చేసిన ఒక పాపం, దీని ఇంగ్లీష్లో సిన్ ఆఫరింగ్ అంటారు. మరి ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ట్రెస్పాస్ ఆఫరింగ్ అని ఉంటుంది. ట్రెస్పాస్ ఆఫరింగ్ ఇది కూడా పాప పరిహార్థ బలులే, మరి ఇది తెలిసి చేసే పాపములు. 5వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. మరి ఇప్పుడు చూడండి, ఈ రెండిటికి పాప పరిహార్థ బలులే. ఏది తెలిసి చేసినా తెలియకపోయి చేసినా అక్కడ బలి అర్పణ మనం చేయాల్సిందే. ఈ రెండిటి ఏదైనా కానీ చేయాల్సిందే. మరి ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఈ బలి, ఆ బలి, అది ఇది ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఆలోచన చేయండి. ఇప్పుడు మొదట్లో ఏం చేస్తాం? దహన బలి అర్పణ, బంట్ ఆఫరింగ్ అన్నాం మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఏముంది? నైవేద్యముల, మీల్ ఆఫరింగ్ అంటారు ఇంగ్లీష్లో. నైవేద్యముల బలి అంటే అర్పణలు అన్నమాట. 3వ అధ్యాయంలో ఏం మాట్లాడుకున్నాం? ఇంపైన కాదు, 3వ అధ్యాయంలో మనం మాట్లాడింది సమాధాన బలులు. ఏంటి? సమాధాన బలులు అంటే దేవుడితో సమాధానం అవ్వాలి కదా, సమాధాన బలులు 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో తెలియక చేసిన పాపములు సిన్ ఆఫరింగ్, అది పాప పరిహార్థ బలులు. 5వ అధ్యాయంలో తెలిసి చేసిన పాపములు ట్రెస్పాస్ ఆఫరింగ్, అది కూడా పాప పరిహార్థ బలులు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాం? 3 విషయాలండి. 3 విషయాలు. చూడండి, మానవుడు పుట్టుక దీంట్లోనే ఒక పాపం కలిగిన వాడు, పుట్టిన తర్వాత కూడా పాపం చేస్తున్నాడు. అందుకని మన ఎవరు? పాపులము. అంటే ఈరోజు యేసయ్యను ఒప్పుకున్నాము, మన మనసు పొందాము, బాప్టిజం తీసుకున్నాము, సంఘంకి వస్తున్నాము, అన్ని పనులు చేసినా కానీ పరిశుద్ధులమా? లేదు. ఎందుకు? ఇంకా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో ప్రతి క్షణం పాపంలో పడిపోతున్నాం కదా. అందుకని దేవుని మందిరమును మనం సమీపించేటప్పుడు పాపులమే సమీపిస్తున్నాం. ఏ విశ్వాసైనా కానీ పాపులమే ఉన్నాం. అందుకని మన పాపులమైతే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఎలాంటి పరిశుద్ధుడు? మీ ఇంటి, నా ఇంటి, మీ ఊరి, మా ఊరి, ఇంకో ఊరి, ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం, ఆ దేశం, ఈ దేశం, ఈ లోకం, ఆ లోకం కాదు. అతి పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు.
ఎవ్వరు పక్కన రాలేరు. ఆయన పరిశుద్ధతకు ఆలోచన చేయండి. ఆయనే శరీరధారిగా దిగొచ్చారు. యేసయ్య రూపంగా వచ్చారా లేదా? ఆయనే దిగొచ్చారు. దిగొచ్చి శిలువ మరణంలో ఈ సృష్టి మొత్తం పాపం యేసయ్య శరీరంలో పెట్టబడితే యేసయ్య మరణించింది ఆయన తట్టుకోలేగా అని అనుకోవద్దు యేసయ్య బిడ్డలారా. యేసయ్య సిలువలో మరణమైంది అంటే ఆయన ప్రాణం పోయింది. ఈ పాపం అన్ని ఆయన పైన మోపబడేటప్పుడు భరించలేక తట్టుకోలేక మరణించడానికి తప్పుడుగా అనుకోవద్దు. పాపం యేసయ్య శరీరంలో మోపబడితే తండ్రి విడిచిపెట్టాడు. తండ్రి ముఖం తిప్పుకున్నాడు. తండ్రి ముఖం తిప్పుకుంటే ఆ తిరస్కరణను తట్టుకోలేక యేసయ్య మరణించాడు. తెలుసా మీకు? తెలుసా తెలీదా? యేసయ్య ప్రాణం వదిలిపెట్టింది దేనికోసం అంటే ముందు రోజు నైట్ మన చదివేటప్పుడు ఎలా ఉంటుందంటే ముందు రోజు నైట్ ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన తట్టుకోలేడని చెప్పేసి ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు. ఇది మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ డే వచ్చేటప్పుడు ఏముంటుందంటే ఈ పాపం అన్నీ ఆయన పైన మోపబడింది. ఆయన మరణించడానికి ఉంటుంది. మరి ఆయన ప్రాణం వదిలిపెట్టింది పాపం ఆయన శరీరంలో అంటే సృష్టి మొత్తానికి పాపం ఆయన శరీరంలో మోపబడిందని కాదు. ఈ పాపం అన్నీ మోపబడేటప్పుడు తండ్రి విడిచిపెట్టాడు ఆయనను. తండ్రి ముఖం తిప్పుకున్నాడు. ఎందుకు? మహాపరిశుద్ధుడు. తండ్రి పాపమును సహించలేడు, చూడలేడు. అర్థమైందా? అది ఇప్పుడు పాపులంగా ఉండే మనం ఏ మారు మనసు పొంది ఏమి యేసయ్య అన్నా, ఏమి హల్లెలూయా అన్నా, ఏమి ప్రైజ్లాడినా ఇంకా పాపం ఉందా లేదా? పాపపు ఆలోచనలు ఇంకా కలిగే ఉన్నాం. అలాంటి వాళ్ళు మన దేవుని మందిరంను ఆవరణానికి వెళ్ళేటప్పుడు మనమేమో పాపలం కింద పాపపు మనసు కలిగిన వాళ్ళు ఉన్నాము. ఆయనేమో మహాపరిశుద్ధుడు ఉన్నాడు. అప్పుడు ఆ రోజుల్లో పాత రోజుల్లో అర్పణలు లేకుండా ఎవ్వరు కూడా మందిరంలో ప్రవేశించడానికి లేదు. నువ్వు పాపం చేసావో చేయలేదో బలి అర్పణ తీసుకురావాల్సిందే. ఏమర్పణ? బలి అర్పణ. దహన బలి అర్పణ నువ్వు తీసుకురావాల్సిందే. ఒకవేళ దహన బలి అర్పణ నువ్వు తీసుకురావాలనుకో నైవేద్యములు కలిగిన అర్పణ నువ్వు తీసుకురావాల్సిందే. నువ్వు ఏదైనా పాపం చేసి ఉంటే దానికి సంబంధించిన అర్పణ ఏమి బలి అర్పణో అది ఏది లేవియకాండంలో లెక్కించబడింది. దాన్ని తీసుకురావాలి. నువ్వు ఏమి చేయలా, ఎక్కడున్నావు? ఈ 4వ అధ్యాయంలో ఉన్నావు. నువ్వు లేవియకాండం 4వ అధ్యాయంలో తెలియక పాపం చేసావు. నీకు తెలియదు నువ్వు పాపం చేసావు. నేనేం పాపం చేయలేదు అని నువ్వు దేవుని ముందు దేవుని సన్నిధికి ముందు రావచ్చా? రాకూడదు. ఎందుకంటే నువ్వు అలా రావాలన్నా కానీ నువ్వు అలా రావాలన్నా కానీ నువ్వు ఏం చేయలేదు, నీకేం పాపం నీకు గుర్తులేదు అని ఉండాలి. కానీ నువ్వు అర్పణ పట్టుకునే రావాలి. నువ్వు అర్పణ పట్టుకునే రావాలి. ఆ అర్పణ ఇచ్చిన తర్వాత ఇది ఒక అర్పణ. అది దహన బలి. నువ్వు చేసిన దాన్ని బట్టి దహన బలి అర్పణగా ఉండొచ్చు, లేకపోతే నైవేద్యం మీల్ ఆఫరింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ రెండులో ఏదో ఒకటి నీ దగ్గర ఉండాలి. ఆ అర్పణ పట్టుకు రావాలి. ఇది చేసిన తర్వాత ఈ మొదటి బంట్ ఆఫరింగ్ అంటే దహన బలి అర్పణనో లేకపోతే ఇంకోటి నైవేద్యముల అర్పణనో నువ్వు చేసిన తర్వాత దీంతో అబ్బా నేను వెళ్ళాను, మందిరం వెళ్ళాను, దేవుని సన్నిధికి వెళ్ళాను, నా అర్పణ నేను ఇచ్చాను అని నువ్వు వెళ్ళడానికి లేదు. ఇంకోటి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సమాధాన అర్పణ అది చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ సమాధాన అర్పణ చేసుకోకుండా వెళితే మన జీవితం అంతా పాపమును చుట్టి ఉంటుంది. మన జీవితం దేని చుట్టూ ఉండాలి? ఎవరి చుట్టూ ఉండాలి? దేవుని చుట్టూ ఉండాలి. దేవుని చుట్టూ ఉండాలంటే చేసిన తప్పులకు అర్పణలు ఇచ్చేయాలి. దాన్ని సమాధానం చేసుకుని దేవుడితో ఏమవ్వాలి? ఇప్పుడు సంధి చేసుకోవాలి. దేవుడితో ఒడంబడిక, సమాధాన ఒడంబడిక ఇప్పుడు అయిన తర్వాత మనం బయలుదేరి వెళ్ళాలి. అందుకని ఒకటి బంట్ ఆఫరింగ్ దహన బలి అర్పణతో దేవుని ముందు వెళ్ళాలి, లేకపోతే నైవేద్యములతో దేవుని ముందు వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి. నువ్వు ఏం చేసినా చేయకపోయినా, తెలిసి పాపం చేసినా తెలియకుండా ఏం చేసినా ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు పట్టుకెళ్ళాలి. మరి దీంతో కాదు, సమాధాన బలి కూడా అర్పణ కూడా అక్కడ చేసేసే బయటికి రావాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఇంగ్లీష్లో పదం వాడబడింది, కల్మినేషన్ అంటారు. ఏమంటారు? కల్మినేషన్. కల్మినేషన్ అంటే ఒకటి చెప్తాను. కల్మినేషన్ అనేది బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటారు. ఏమంటారు? బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్
అంటే దేనికోసం చివరిలో మనం చేస్తున్నామో ఇది మొదలు పెట్టేటప్పుడే దాని మనసులో కలిగి ఉండి చేయాలంట. ఇప్పుడు దహన బలి అర్పణ కానీ, నైవేద్యములు కానీ, సమాధాన అర్పణలు కానీ, తెలియబోయి చేసిన ఈ అర్పణలు కానీ ఎందుకు చేస్తాం? దేవునితో సమాధానం చేసుకోవడానికి, వేరేమి కాదు. దీనే కల్మినేషన్ అనేది. కల్మినేషన్ అంటే మనం ఈ జీవితంలో ఏం చేసినా కానీ చివరిలో మనం దేనికి? దేవుడితో సమాధానం చేసుకోవాలి. దేవుడితో సమాధానం చేసుకునే జీవితం అది జీవితమే కాదు. ఎందుకంటే ఇప్పుడు యేసయ్య సంఘమును తీసుకురావడానికి ఇప్పుడు మధ్యాకాశం వచ్చేటప్పుడు దాని ముందు మన జీవితాలు మార్చుకుని మనం యేసయ్యతో సమాధాన పడలేదు అనేటప్పుడు తీసుకెళ్తాడా ఆయన? చెప్పండి, తీసుకెళ్తాడా? ఛాన్సే లేవు, తీసుకెళ్ళడు. అది ఆ సమాధానం కలగాలి దేవునితో. అది మనకి చాలా చాలా ముఖ్యం. ఈ సమాధానం కలగాలి అనేటప్పుడు ఈ సమాధానం కలిగిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే మనకు ఉండే లెక్క తేలిపోతుంది. అంటే ఆయనకు మనం ఏమన్నా ఇవ్వాల్సింది ఇవ్వాలి, ఆయన నచ్చనిది వదిలిపెట్టాల్సింది వదిలేయాలి. అంటే చెయ్యాల్సింది, ఆయన రాజ్యంలో చేయాల్సింది చేయాలి, ఆయనకు వ్యతిరేకంగా ఉండదు అన్ని కూడా మనం ఏం చేయాలి? వదిలిపెట్టాలి. దాని ఇంగ్లీష్లో రెకన్సిలేషన్ అంటారు. ఏమంటారు? అంటే సంధి చేసుకోవడం. ఆ పనులు జరగాలి. దానికే ఇక్కడ ఎందుకు జరగాలంటే మనం పాపపు ఊపిలో ఈ లోకంలో పడిపోయి పూర్తిగా మునిగిపోయినాం కాబట్టి దాని నుంచి మనం కొంచెం మెల్లిగా బయటికి వచ్చి ఏం చేస్తున్నాం? దేవునితో మనం సమాధానం చేసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఈ కల్మినేషన్ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం చివరిలో ఇవన్నీ చేసిన తర్వాత దేవునితో మన సమాధానం చేసుకోలేదు అనేటప్పుడు మన జీవితం అంతా ఏమైపోతుందంటే పాపము చుట్టి, పాపము కోసమే భయపడి, పాపముకు మర్యాద ఇచ్చి, పాపముకు మన జీవితంలో ఎక్కువ స్థానం ఇచ్చి ఒకటి చేయడం, దాన్ని వెళ్ళి సరిచేసుకోవడం, మరి చేయడం, సరిచేసుకోవడం, ఇదే జీవితం అయిపోతుంది. అందుకని ఒక్కసారి ఈ తప్పులు చేసి, ఈ తప్పులు నేను చేసని చెప్పేసి అర్పణలు ఇచ్చేసి ఆ తర్వాత దేవునితో సమాధానమైన తర్వాత చేసిన దాన్ని ఇంకోసారి చెయ్యకూడదు. ఇప్పుడు మీరు ఆలోచన చేయొచ్చు, ఏంటి యేసయ్య మధ్యలో పెట్టుకుని పండుగ చేసుకోవాలని మొదలుపెట్టి ఇదేంటి లేవియల కాండంలో ఈ బలి అర్పణలు, దహన బలి అర్పణలు, దేవునితో సంధి చేసుకోవడం, ఇవన్నీ ఏంటి? వచ్చిందా? ప్రశ్న వచ్చిందా? ఇంకా రాలేదా? వచ్చిందా? వచ్చింది. చూద్దాం ఎందుకు వచ్చింది అని చెప్పేటప్పుడు ఇక్కడ ఈ సమాధానం దేనికోసం అంటే దేవునితో సమాధానం అవ్వలేదంటే కృతజ్ఞత భావం కలిగి ఉండలేము. ఏముండలేము? కృతజ్ఞత భావం కలిగి ఉండలేము. ఇప్పుడు సంఘం వచ్చేస్తున్నాం, సంఘం వచ్చి మనం ఏదేదో చేసేస్తాం, వారం వస్తాం, ఆరాధన చేస్తాం, బైబిల్ పఠనం చేస్తాం, తర్వాత ఇంకో రోజు ఆరాధన కానీ, వాక్యం కానీ, అది కానీ ఇది కానీ ఏదో చేసేస్తున్నాం. మనం ఈ ఆరాధన మనస్తత్వం కలిగి వచ్చి చేస్తున్నాం. కానీ మరి ఇంకోటి ఏం చేయాలి? కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత భావం కలిగి ఉండాలంటే ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు నేనున్నాను, ఇంకో సహోదరుడు ఉన్నాడు. మేమిద్దరు కృతజ్ఞత భావం కలిగి ఉండాలంటే మా ఇద్దరి మధ్యలో ఇంకా గొడవ ఉందనుకోండి, జరుగుతుందా? ఓకే. గొడవ లేదు, ఆయన దారి ఆయనది, నా దారి నాది, జరుగుతుందా? జరగలేదు. ఇప్పుడు నేను ఆయన కలిసి ఉండాంలే, బాగానే ఉండాంలే, జరుగుతుందా? జరగదు. ఎప్పుడు జరుగుతుంది? సమాధానం జరగాలి. అక్కడ సమాధానం జరిగి ఒక్కరొకరు ఏమవ్వాలి? ఒకే సమానమైన ఆ స్థాయికి వచ్చేటప్పుడు నాకేమన్నా నొప్పి అంటే, నాకేమన్నా గాయం అంటే ఆయన నొప్పి ఉండాలి. అర్థమైందా? ఆయనకు గాయపడితే నొప్పి నాకు ఉండాలి. అలాగుంటే అది ఏమైంది? ఇప్పుడు లెక్కలు సరి అయింది, రికన్సిలియేషన్ జరిగింది. ఇప్పుడు నాకు బాగా అర్థం చేసుకోండి, నాకు పుండైంది, గాయమైంది, సహోదరుడికి నొప్పేస్తుంది, కృతజ్ఞత నాకు కలుగుతుందా? కలగదా? వినగానే పరిగెట్టి వస్తున్నాడు, ఎలాగుంటుంది? నేను చెప్పలా, విన్నాడు, ఎవరో చెప్తే పరుగుట్టు చూస్తున్నాడు, ఎలాగుంటుంది? కృతజ్ఞత భావం అలాగే అప్పుడే కలుగుతుంది. అంతేనా? ఇక్కడ దేవుని విషయంలో మనకు ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయన చేసింది ఎంతో చేశాడు, తక్కువేం కాదు, భయంకరంగా చేసి పెట్టాడు. ఒక్కటి కూడా మిగత్తలేకుండా సిలువ కార్యంలో అన్ని పూర్తి చేసి పెట్టేశాడు ఆయన. ఇప్పుడు నాకు ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండాలా లేదా? ఉండాలి. దానే థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అంటారు. ఏమంటారు?
పీస్ ఆఫరింగ్, సమాధాన బలులు, సమాధాన అర్పణలు, లేకపోతే కృతజ్ఞత అర్పణలు అంటారు. ఏమంటారు? కృతజ్ఞత అర్పణలు అంటారు. ఇప్పుడు చూడండి, రెండు విషయములు మాట్లాడుకున్నాం. ఒకటి, ఆరాధన మనస్తత్వం కలిగి ఉండాలి, యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్, ఆరాధన వైఖరి. ఇంకోటి ఏంటి? కృతజ్ఞత వైఖరి. ఇప్పుడు ఈ కృతజ్ఞత వైఖరి లేకపోతే, ఈ థ్యాంక్స్ గివింగ్, ఈ పీస్ ఆఫరింగ్ అంటే థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్, కృతజ్ఞత భావం కలిగి ఉండడం. ఇప్పుడు మన కొత్త నిబంధనలు చూసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏం తెలుసా? యేసయ్య కానీ, పౌలు కానీ, పేతురు కానీ దీని గురించే మాట్లాడారు. బాగా నేను సందేశం చెప్పబోతున్నా, మీరందరూ నిజంగా ఒకలాగా అయిపోతారు. ఏంటని చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఈ కొత్త నిబంధనల వీళ్ళు చెప్పిన వాళ్ళు, యేసయ్య కానీ, లేకపోతే పౌలు కానీ, పేతురు కానీ, వీళ్ళందరూ చెప్పిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, నువ్వు దేవునికి కృతజ్ఞత భావం కలిగి ఉండాలంటే, అంటే నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండాలి అంటే దానికి ఏం అవసరంలా, సంతోషంగా ఉండండి, ఎప్పుడు దేవునికి కృతజ్ఞత భావం కలిగి ఉండండి, థ్యాంక్స్ చెప్తూనే ఉండండి అంటారు. దేనికోసం అంటారు తెలుసా? చూద్దాం. మనం దేనికోసం చూస్తే, ఆయన మనకి రక్షణ ఇచ్చాడు అనే ఒక్క దీని మాత్రం కాదు. ఏంటి? ఆయన మనకి రక్షణ ఇచ్చాడని ఒక్క దీనిపైన మాత్రం కాదు. ఏమేమంటే, మీకు మంచిది జరిగిందా, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మీరు అనుకునేది జరిగిందా, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మీరు ఎదురు చూడని మంచి విషయంలో మీ జీవితంలో జరిగిందా, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మీకు అస్సలు నష్టం కలిగిందా, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అదేంటి? నష్టం కలిగితే దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి చెప్పండి. దేవుడు రెండు విధానంగా మనతో పనిచేస్తారు. ఎవరైనా అంతే, ఏ వ్యక్తితో అన్నా రెండు విధానంగా. ఒకటి ఇచ్చి దగ్గర చేర్చుకుంటాడు. ఏం చేస్తాడు? మీకు కావాల్సిన అన్ని ఇచ్చి దేవుడు మిమ్మల్ని దగ్గర చేర్చుకుంటాడు. మీరు దాంట్లో సెట్ కాలేదనుకోండి, మీ దేవుడు అస్సలు తీసి ఆయన సరిచేస్తాడు. అనేటప్పుడు మనకు దేవుడు ఇచ్చేటప్పుడే దేవుడు మన దగ్గర తీసేస్తే దేవుడు కాదని కాదు. దేవుడు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని పరిశోధించాడు, దేవుడు తీసేటప్పుడు కూడా మిమ్మల్ని పరిశోధిస్తున్నాడు. అంటే మీ జీవితంలో ఈ రెండులో ఏదో ఒకటి జరిగినా మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకు తెలుసా? కల్మినేషన్. ఎందుకంటే చివరిలో మనకు ఏం కావాలి? ఇచ్చి మనల్ని పరిశోధించిన, ఉన్నదాన్ని అస్సలు పూర్తిగా తీసేసి పరిశోధించిన, చివరిలో మనకు కావాల్సింది ఏంటి? దేవునితో సమాధానం. ఏం కావాలి? దేవునితో సమాధానం. ఇప్పుడు ఆయన దిగి మన జీవితంలో పరిశోధిస్తున్నాడంటేనే దానికి అర్థం ఏంటి? మనను సరిచేసి ఆయన తీసుకోబోతున్నాడని అర్థం. అంతే కదా? ఇదైనా అదైనా సంతోషించాలంతే కదా? ఆలోచన చేయాలి. ఒకటి జరిగినప్పుడు ఒకలాగా, ఇంకోటి జరిగినప్పుడు ఇంకోలాగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. మొత్తానికి క్లైమాటిక్ పాయింట్ ఏంటి? ఆయన మనల్ని సరిచేస్తున్నాడు, మనను తీసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ పని జీవితంలో జరగల, విడవబడిన గుంపులు ఉంటే ఆలోచన చేయండి. ఈ పని జీవితంలో జరగల, విడవబడిన గుంపులు ఉంటే 7 ఏళ్ల శ్రమల కాలమును మొదలు పెడతాడు. అక్కడ ఎలా చంపుతాడనే తెలియదు. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, ఇంకా 7వ ముద్ర అయిన తర్వాత మొదటి బూర, 2వ బూర, 7 బూరలు, 7వ బూర అయిన తర్వాత 7 పాత్రలు. భయంకరంగా ఉంటుంది తీర్పు. ఎవడు ఎలా వచ్చి ఎలా మనం చంపుతాడో ఏం తెలియదు మనకు. అలాంటి జీవితం కావాలా? లేదు, ఇచ్చి లేకపోతే తీసి దేవుడు మనల్ని పరిశోధించి ఆయన దగ్గర తీసుకోవడం, ఆ జీవితం కావాలా? ఆలోచన చేయాలి. చూడండి, ఇక్కడ మనం చూస్తే పౌలును 2 సార్లు అరెస్ట్ చేశారు. ఎన్నిసార్లు? 2 సార్లు. మొదటిసారి అరెస్ట్ చేసి లోపల పెట్టేటప్పుడు లైఫ్ థ్రెటన్ అన్నమాట. ఏం థ్రెటన్ తెలుసా? నేను చంపేస్తామని. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపల పెట్టేటప్పుడు నేను చంపేస్తామని చెప్పారు వాళ్ళు. ఇది మొదటిసారి. మరి బయటికి వదలరు. 2వసారి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే అక్కడ లోపల జైల్లో వండుకుని ఫిలిపియలకు పత్రిక రాస్తున్నాడు. లోపల జైలు వండుకుని ఏం రాస్తున్నాడు అంటే, అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు జైల్లో పెట్టి ఏం చెప్పారు తెలుసా? నువ్వు ఇంకా బయటికి వెళ్ళవు, నేను చంపేస్తామని చెప్పేశారు. చెప్పిన తర్వాత జైల్లో కూర్చుకుని ఎవరి పత్రిక రాస్తున్నాడు? ఫిలిపి సంఘానికి పత్రిక రాస్తున్నాడు. దాంట్లో ఫిలిపి 6:4 చదవండి. ఫిలిపి 4:6 త్వరగా. దేనిని గూర్చియో ఎవరు చెప్తున్నారు? ఎక్కడి నుంచి?
జైల్లో కూర్చుని సంఖ్యలు బిగించబడింది. జైల్లో కూర్చుని ఏం చెప్తున్నాడు? దేని కూర్చియో చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేత ఏమని ఏమని కృతజ్ఞతాపూర్వంగా నీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆమేన్. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవుడు మనను మన దేశం నుంచి వదిలిపెట్టి తీసుకొచ్చి ఈ దేశంలో పెట్టాడు. మీకు తెలుసో తెలీదో, కానాను దేశం అనేది వాగ్దాన భూమి కదా. వాగ్దాన భూమికి ఇశ్రాయేల్ జనం నడిపెట్టేటప్పుడు దేవుడు పాత నిబంధనల అప్పుడప్పుడు అక్కడక్కడ రాసిన పదములు ఏం తెలుసా? పాలు తేనెలు పాలు తేనెలు ప్రవహించు దేశముకు మిమ్మల్ని నడుపుతున్నాడు. మీకు తెలుసో తెలీదో, నిజంగా ఈరోజు ఈ దేశం మనకు పాలు తేనెలు ప్రవహించే దేశమే మనను దేవుడు నడిపించున్నారు. ఎవరన్నా అంగీకరిస్తారా దీన్ని? ఎవరన్నా దీన్ని గుర్తించారా? మీరు గుర్తించారా? ఆలోచన చేయండి. ఈరోజు లోకం ఎలా ఉంది తెలుసా మీకు? భారతదేశం ఎలా ఉంది తెలుసా మీకు? మనం చుట్టూండే అన్ని దేశాలు ఎలా ఉంది తెలుసా మీకు? మన దేశం ఎలా ఉంది తెలుసా? శాంతి సమాధానం కలిగిన దేశంగా ఉంది. ఇక్కడ దేవుడు నడిపాడంటే దీన్ని గుర్తించలేదు, దీన్ని మనం కృతజ్ఞత భావంతో తీసుకోలేదంటే మనుషులువా మనం? ఆలోచన చేయండి. మనుషులువా మనం? ఎంత ఆశీర్వాదం తెలుసా? ఈరోజు చిన్న మంద, ఈ సంఘం నుండి ఈ మందని తీసుకుందాం, ఈ ఈ ఈ ఊళ్ళో పెట్టాడు, ఈ దేశంలో పెట్టాడు. మీరు ఎవరన్నా ఒక్క పూట నాకు భోంచేయడానికి లేదు, ఎవరన్నా ఉన్నారా అక్కడ? చెప్పండి, ఉన్నారా? నాకు అది కొదువో ఇది కొదువో ఎవరన్నా ఉన్నారా? లేదు. జాబుకి వెళ్తున్నాం, జీతాలు వస్తుంది, మంచిగా ఉంటున్నాం. ఇక్కడి నుంచి మిగిలిన డబ్బులను మనకు ఊర్లో ఎవరున్నారో వాళ్ళకి ఎవరు ఇవ్వాలో వాళ్ళకి అందరికీ పంపిస్తున్నాం. ఏం కావాలండి? ఏం కావాలి చెప్పండి? లోకంలో వేరే ఏ దేశంలో ఇలా లేదు. మీకు తెలుసో తెలీదో, పక్కన దేశంలో ఓ బహ్రెయిన్ తప్పితే, ఈ ఊరు తప్పితే ఇంకా కువైత్ కానీ అది కానీ ఖతార్ కానీ అన్ని ప్రాబ్లంలే ఉంది. ఈ దేశంకు మనం నడిపాడు, చక్కటి జీవితం ఇచ్చాడు. మరి ఇది తేనె పాలు ఉండే దేశం కాదా మనకి? తేనె పాలు అంటే మీరు తేనె పాలు మాత్రం ఉత్తగా తాగి బతికేస్తారా? అంటే దానికి అర్థం ఏంటంటే మనకు ఏమి కావాలో జీవితంలో అది ఇవ్వడం అని అర్థం. ఇప్పుడు జీవితంలో మనకు ఏమి కావాలో ఇచ్చాడా లేదా? దేవుడు ఉందా లేదా? అది దేవుని ఆశీర్వాదములు లేనిది ఏమి లేదండి. దేవుని ఆశీర్వాదములు, దేవుని బిడ్డగా ఉంటే, దేవునితో సమాధానం కలిగి ఉంటే, దేవునితో కృతజ్ఞత భావం కలిగి ఉంటే ఎప్పుడు ఆయన బిడ్డలకు ఆశీర్వాదం ఇచ్చి ఆయన ఇస్తూనే ఉంటాడు. పౌలు రెండోసారి ఆయన్ను అరెస్ట్ చేసి జైలు లోపల వేస్తే ఆయన రాసేది ఏంటి? దేనికి చింతపడకుడి, దేని గురించి బాధపడద్దు. అది పౌలు. అర్థమైందా? మరి పాలు తేనెలు ప్రవహించే ఈ భూమిలో మనం పెట్టిన అన్నిటి గురించి చింతపడుతుంటాం మనం. అన్నిటి గురించి మనకే కొదువే. అది లేదు ఇది లేదు, అక్కడ లేదు, ఆఫీస్కి వెళ్తే అది లేదు ఇది లేదు, ఇంటికి వస్తే నువ్వు ఇది ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదు. దేనికి? ఓ కూరలో ఉప్పు నుంచి, కాఫీలో కారం నుంచి అన్ని అడుగుతారు వాళ్ళు కదా. అదే ఎవరైనా నిద్రపోతే లేపాలని కాఫీలేంటి కారాన్ని అడుగుతున్నాడు. కారం కాఫీ వస్తుంది ఏదో అనుకున్నా, నేను ఏదో చెప్తున్నాను చూడండి. ఒకటి కారం కాఫీ నుంచి వస్తుంది చూడండి. కాఫీ కారంగా తాగుతారు చూడండి మీరు. ఈ లోకంలో అన్నీ జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, నేను గాడ్ ఈస్ గుడ్ అంటే మీరేం చెప్తారు? ఏమంటారు? నేను గాడ్ ఈస్ గుడ్ అంటే ఆల్ ద టైం అంటారు. దేవుడు మంచివాడు అంటే మీరేమంటారు? ఎల్లప్పుడూ గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గుడ్. దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు. ఎందుకు ఎల్లప్పుడు అంటున్నావు? ఎందుకంటే ఆయనలో చెడు లేవు, ఆయనలో మాసు ఏమి లేవు. పరిశుద్ధుడు, పవిత్రుడు ఆయనని ఇక్కడ చూడండి. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా కళ్ళెత్తి చూడలేరు. దేవదూతలు ప్రధాన దేవదూతలు ఆయన ముందు వెళితే ఎలాగెళ్తారంటే తెలుసా? బుక్ ఆఫ్ ఈనాక్లు ఉంది. ఎలాగెళ్తారంట? ఇలా చూడండి, ఇలాగటి తలలు వంచుకోవడమే. చూడలేరు ఆయన్ను. దేవదూతలు ఆయన చూడలేరు. ఆయన మొగ కాంతి కానీ, ఆయన ప్రకాశం కానీ పట్టజాలని దేవుడు. ఏంటి?
పట్టజాలని దేవుడు, పవిత్రుడు ఆయన, అంత గొప్ప దేవుడు. అందుకని గాడ్ ఈస్ గుడ్ అంటే ఆల్ ద టైం. ఎందుకు దీన్ని చెప్తున్నా అంటే, పౌలు రెండవసారి అరెస్ట్ చేసి జైలు రోపులు వేసి నువ్వు బయటికి వెళ్ళవు నేను చంపేస్తావు అని చెప్పిన తర్వాత ఎవరికైనా చింత ఎలాగుంటుంది అంటే వాడి ఆలోచన ఎలాగుంటుంది, ఎప్పుడు చంపుతాడో, రేపో, ఈ మధ్యాహ్నమో, ఎల్లుండో ఎలా చంపుతారో, నరిగి చంపుతారా, వేలాడదీస్తారా, ఏం ఆలోచన ఉంటుంది. ఏం చేస్తున్నాడు, ఫిలిప్పి సంఘముకి రాసుకుని దేనికి చింతపడద్దు, ఎప్పుడు ఏం చేయమన్నాడు, ప్రార్థన పరులుగా ఉండండి, ఎప్పుడు ప్రార్థన చేస్తుండండి, మీకు ఏమి కావాలో దానికి దేవునికి తెలియపరుస్తూనే ఉండండి, కృతజ్ఞత భావం కలిగి ఉండండి అంటున్నాడు. మరి ముఖ్యంగా కృతజ్ఞత భావం కలిగి ఉండండి. ఎందుకు అంటే ఆయనకు తెలుసు మీరు ఏ జీవితంలో ఉన్నారు, ఇప్పుడు ఎలాగున్నారు, ఇంకా ఏమవబోతున్నారు, అన్నీ ఆయనకు తెలుసు. అన్నీ ఆయనకు మీరు చెప్పండి అని చెప్పేసి యాకోబు 1:17 తీయండి. యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు ఎవరి దగ్గర నుంచి. ఈ రోజు మీ జీవితంలో ఏముందో బాగా అర్థం చేసుకోండి. ఈ రోజు మీరు అనుకోవచ్చు, నా జీవితం ఈ రోజు చాలా టఫ్ గా, చాలా కఠినంగా వెళ్తుంది అని అనుకోవచ్చు. మరి ఈ రోజు కూడా దేవుడు మీ జీవితంలో ఏమిచ్చున్నారో అది ఎక్కడి నుంచి, పర సంబంధమైన ఆ తండ్రి దగ్గర నుంచే ప్రతి ఒక ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది, అక్కడి నుంచే వస్తుంది. మీకు ఏమైనా ఉదయం లేచిన దానించి చివరి నైట్ కళలో కూడా అన్నిటి కూడా అక్కడి నుంచే ఏ చిన్న పెద్ద ఆశీర్వాదం ఉన్నా కానీ ఆయన ఇస్తేనే, ఆయన ఇవ్వనింది ఏమీ లేనే లేవు. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక విషయం చెప్పి మీకు నేను ముగించాను. ఏంటి అనేటప్పుడు యేసయ్య పుట్టి పెరిగిన వాతావరణం మొదటిగా చూస్తే యేసయ్య కన్నిక అయిన మరియ కడుపులో శిశువుగా వెళ్ళాడు కదా. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ పని జరిగింది. ఇప్పుడు యూదా సంస్కృతి ఉంది కదా, యూదా దేశంలో ఇలాంటి ఒక విషయం జరిగితే వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా, మీకు తెలుసా? రాళ్ళతో కొట్టి చంపుతారు. ఒక కన్నిక పెళ్ళవ ముందు గర్భం ధరిస్తే ఏం చేస్తారు, రాళ్ళతో కొట్టి చంపాలి. అలాంటి స్థాయిలో మరియ దాన్ని ఒప్పుకునింది. ఏమని, నీ చిత్తం నెరవేరును కాక, ఏది గబ్రియల్ చెప్పేటప్పుడు దేవుని చిత్తం నెరవేరును కాక అని చెప్పేసి ఆ వాతావరణముకు కన్య అయిన మరియ ఒప్పుకునింది. మరి దాన్ని తెలిసిన వాళ్ళు ఎలా చూసింటారు, వాళ్ళు నమ్మింటారా? యూదులు ఇప్పుడు కూడా నమ్మలా ఎవరిని, యేసయ్యని ఇప్పుడు కూడా నమ్మలా. మరి రక్షకుడు వచ్చేసి మరియ కడుపుల జన్మించి ఉన్నాడు అంటే నమ్ముతారా వాళ్ళు? నమ్మిండరు. మరి మరియని ఎలా చూసింటారు? మరియ తట్టుకునుంది కదా, మరియ తట్టుకుంది. మరి యోసేపుకు అక్కడ నిశ్చయం చేయబడిన మరియ యోసేపు సంబంధం లేకుండానే అక్కడ గర్భం ధరిస్తే యోసేపును చూసి ఏమనుకుంటారు? యోసేపు తట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఇవన్నీ బయటపడి యూదా సంస్కృతిలో ఉండే జనాలు అందరూ ఒకలాగా చూసేటప్పుడు వాళ్ళు దాన్ని తట్టుకున్నారు. ఇప్పుడు ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత ఆ శిశువు ఏం మర్యాద ఉంటుంది ఒకటి. ఇంకోటి, యేసయ్య పెరిగేటప్పుడే అన్ని దేవుడు తలములు కలిగే పెరిగాడు. ఆయన చేశాడా లేదా? ఇప్పుడు అలాగా ఆయన చేస్తూ వచ్చేటప్పుడు ఆయనను యూదులు ఎలా చూసింటారు? ఒక్కరు కూడా సరిగ్గా చూడలా. అందుకనే సిలువకు పంపించింది ఎవరు? యూదులు సిలువకు పంపించారు. సిలువకు పంపించిన యేసయ్య ఆయన జీవితం ఒక మాదిరిగా చూస్తే ఎలా ఉంటాయి తెలుసా మీకు? మీరు ఇంతవరకు నేను ఇప్పుడు మనం చదవబోయే ఈ వాక్యం 100 సార్లు 1000 సార్లు వినింటారు. మరి దాంట్లో అర్థం సరిగ్గా గ్రహించున్నామా అని చూస్తే గ్రహించుండాం. ఏమని చూద్దామా? చూడండి, యేసయ్య సిలువకు వెళ్తున్నాడు. ఆయన జీవితం నుంచి మొదటి నుంచి చూస్తే ఇలా అన్ని జరిగింది. మరి క్లైమాక్స్ చూస్తే సిలువకు వెళ్తున్నాడు. ఆయన సిలువకు వెళ్ళడానికి ముందులో రాత్రి భోజనం ఉంది కదా, ప్రభురాత్రి భోజనం ఉంది కదా. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:23-26 చదవండి త్వరగా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి. ఇక్కడ ప్రభు ఎవరు?
ప్రభు ఎవరు? ప్రభు అయిన యేసు అంటే ప్రభు ఎవరు? రక్షకుడు యేసు. యేసే ప్రభు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచినది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా, ఎవరి రక్తం వలనైనా? నా రక్తము వలనైనా, యేసయ్య రక్తము, క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్. ఆమేన్. 26 చదివారా? 26 చదవండి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు, ఎవరు? యేసయ్య వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరి మరణమును? యేసయ్య మరణం. ఆమేన్. మీరు గ్రహించండి, యేసయ్య ముందు శిష్యులతో కూర్చుని ప్రభురాత్రి భోజనం అనేది పంచుకుంటున్నారు. ఏమేమి పంచారు ఇక్కడ? రొట్టె పంచారు, ద్రాక్షరసం పంచారు. అంతేనా? పంచారు. రొట్టె ఏంటి? ఎవరి శరీరం? యేసయ్య శరీరం. ద్రాక్షరసం ఏంటి? ఎవరి రక్తం? యేసయ్య రక్తం. ఎవరికి పంచుతున్నారు? యేసయ్య శిష్యులకు పంపిస్తున్నారు. ఎవరి దాని పంచుతున్నారు? యేసయ్య పంచింది ఎవరిది? ఆయన శరీరం, ఆయన రక్తం. ఎవరన్నా దొరుకుతారా? తెలిసి ఆలోచన చేయాలి. ఆయన తెలుసు ఆయన శరీరం ఎలా వధించబడబోతుందని ఆయన తెలుసు. ఆయన శరీరం ఎంత బాధలకుండా, ఇక్కట్లకుండా, హింసలకుండా వెళ్ళబోతుందని తెలిసి ముందు రోజు రాత్రి ఆయన శరీరంను ఈ లోకానికి పంచుతున్నాడు. ఎవరు పాపులో ఒప్పుకుని దీన్ని తీసుకోండి. తర్వాత ఆయనకు తెలిసి ఉదయం తెల్లవారి ఆయన రక్తం కారబోతుంది. తెల్లవారి కాదు, ఆయన తీసుకెళ్ళి విచారణ చేసి ఇంకా ఆయన తల్ల ముళ్ళు క్రీడం పట్టడం, ఇంకా కోడతో దున్నడం, ఇవన్నీ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? రక్తం పారబోతుంది. గెత్సెమనే తోటలో ముందు రోజు నైటే ఆయన చెమట ఎలా వెళ్ళిందంటే చెమట రక్తంలాగా వెళ్ళింది. ఆయన తెలుసు. అది ముందు రోజు ఆ ప్రభురాత్రి భోజనంలో ఆయన తెలిసి ఏం చేస్తున్నాడు? ఆయన శరీరమును, ఆయన రక్తమును ఆయన తెలిసి ఈ లోకముకు పంచుతున్నాడు. ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? తన సృష్టిని కాపాడుకోవడానికి ఆయనకు తెలిసి మీలాంటి నాలాంటి శరీరధారిగా ఆయన చేసిన పని ఏంటి? మీలాంటి నాలాంటి శరీరధారిగా ఆయన చేసిన పని. ఆయన శరీరంలో అన్నిటిని తట్టుకుని ఆయన నిలబడి సృష్టిని కాపాడుకున్నాడు. అది ముందు రోజు రాత్రి అది తెలిసి శిష్యులుగా ఆయన ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య తండ్రికి కృతజ్ఞత భావం కలిగి ఉండలేదా? ఆలోచన చేయండి. చూడండి, ఆయన శరీరం ఆయన వధించబడబోతుంది, ఆయన రక్తం ఆయన కాచబోతున్నాడు. దాన్ని ఎలా చేస్తున్నాడు? ఆయన కృతజ్ఞత భావంతో చెప్పి చేస్తున్నాడు ఆయన. అది యేసయ్యని ఎందుకు మాదిరిగా తీసుకోవాలంటే ఆయనకు తెలుసు దేనికి వచ్చాడని. ఇప్పుడు మన జీవితం అని తీసుకుంటే దేవుడు మనల్ని పంపించింది సృష్టికర్తను ఆరాధించడానికి. సృష్టికర్త ఈ జీవితంలో మనకిచ్చిన అన్ని ఆశీర్వాదములకు, చిన్న పెద్దగా అన్ని ఆశీర్వాదములకు కృతజ్ఞత భావం కలిగి ఉండడానికి. ఈ రెండు చేస్తున్నామా? ఆరాధన చేస్తాం. ఆరాధన చేసేటప్పుడు పాటలు పాడుతాం, అంతే. నేను ప్రతి వారం చెప్తా, ఈ ఆరాధనకు ముందుండే పాట, ఈ పాటలో మీరు పాడాల్సిన అవసరం లేదు, మీరు ఈ పాటలో అర్థం ఎరిగి దేవుడితో కలవండి అని. ఒక్కరోజు కూడా జరిగింది లేదు. ఆ సమయం చూస్తే ఇంకా గట్టిగా పడతారు, ఆ చివరి పాట గట్టిగా పడతారు అందరూ. అంటే మీరు పాటలో ఇముడుతున్నారు కానీ దేవుడితో ఇమిడిపోవట్లా. ఆరాధన చేసే
ఎన్నిసార్లు చెప్పినా ఆరాధన చేసే మనస్తత్వం కూడా, ఆరాధన చేసే వైఖరి మనం కలిగి ఉండట మన వల్ల అవ్వట్లేదు. తర్వాత ఈ జీవితంలో దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదముల గురించి మాడాలంటే ఏమేమి మాడొచ్చు తెలుసా మీకు? మీరు ఆశ్చర్యపడతారు. అన్ని విషయములలో యేసయ్యను ముందు బట్టి మనం చూడొచ్చు. ఉదయం లేస్తున్నాం, ఊపిరి ఉందా? ఉదయం లేస్తే ఊపిరి ఆడుతుందా? ఎవరన్నా థ్యాంక్స్ చెప్పారా దేవునికి? ఆలోచన చేయండి. ఉదయం లేచి ఊపిరి ఆడుతుందని తెలుస్తుంది, మత్తి ఇది పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది, కృతజ్ఞత చెప్పామా? కళ్ళు ఓపెన్ చేస్తే ముందు అన్ని కనిపిస్తుంది, కృతజ్ఞత భావం కలిగి ఉన్నామా? లేదు. లేకనే ఇంకా లేచిన దానికి చిన్న చిన్న విషయంలో, వాతావరణంలో కానీ, మనకు దొరికిన విషయములు కానీ, మనం అనుభవించే విషయములు కానీ, మనలో ఉండే విషయములు కానీ, మన ఇంకోటి ఇచ్చే విషయములు కానీ, అన్ని దేవుడు అనుమతిస్తే కానీ వచ్చింది లేదు, అన్ని దేవుడు ఆశీర్వదిస్తే కానీ మనకి రాలేదు. దేంట్లన్నా ఒక్కట్లే కృతజ్ఞత భావం కలిగి ఉన్నామా? థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ చేస్తున్నామా? లేదే. మన 24 గంటల జీవితం ఇలాగ వెళ్తుంటే క్రిస్మస్ రోజు పండగని వచ్చి కూర్చుకుని అక్కడ యేసయ్యనే లేదు. ఎందుకు? మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేదు, అనగ తొక్కేశాం. ఎందుకు? ఈ లోకంలో అన్ని పనులు లోకంలో చేసి, లోకంలో అన్ని దూరిపోయి, పాపపు జీవితంలో పడిపోయి మనం పరిశుద్ధాత్మ దేవుని, ఇక్కడ నివాసం చేసే పరిశుద్ధాత్మ దేవుని అనగతొక్కేశాం. అనగతొక్కేసి అక్కడ వెళ్తే రూమ్ ఉన్నాయి, 4 గోడలు ఉన్నాయి, అక్కడ అన్ని మెరుపులు, ఉరుపులు, రంగులు, ఇంగులు అన్ని వేసుకుని చూపించుకుని ఒక పెద్ద ఫ్యాషన్ షో వచ్చినట్టుగా చూపించుకుంటే యేసయ్య ఉంటాడు అక్కడ? సాతాను ఉంటాడు. సాతాను నెక్స్ట్ ఉండే అధికారులు ఉంటాడు. సాతాను దాని కింద అంత చివర్లో ఎవరుంటారు? చివర్లో వారి రాజ్యంలో ఎవరుంటారు? పిల్ల దెయ్యాలు ఉంటారు. అంతవరకు వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ నువ్వేం చేస్తున్నావు? పాటలు పాడుకుంటున్నావు, వాద్యములు వాయిస్తున్నావు. యేసయ్య లేదే. ఇవన్నీ వినాల్సింది ఎవరు? యేసయ్య లేదే. బట్టల షాపులను, బంగారు షాపుల రూపంలో ఉంది. యేసయ్య ఉంటాడా? ఆలోచన చేయండి. ఇక్కడ ఆరాధన భావం ఎక్కడుంది? కృతజ్ఞత భావం ఎక్కడుంది? వెళ్ళి అక్కడ కూర్చుని క్రిస్మస్ చెట్లు కానీ, దాంట్లో బల్బులు కానీ, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడన్నా ఉందా అండి? ఉందా? క్రిస్మస్ చెట్టు పట్టుకోవాలి, అది ఈ రంగులనే ఉండాలి, ఈ షేపులనే ఉండాలి. ఏంటది? దాంట్లో వీళ్ళు కొన్ని పళ్ళు దాంట్లో ఉంటారు, వీళ్ళే కడతారనమాట. అది కాయదు, వీళ్ళు కడతారు. ఆ కట్ట తిని ఎలక్ట్రిక్ వైర్లు వాడతారు. ఆ వైర్లో కూడా బల్బులు ఉంటుంది, వైర్ లాగా ఉంటుంది, బల్బు లాగా ఉంటుంది. అన్ని వచ్చేసింది కదా, అన్ని అది ఉంటుంది. యేసయ్య ఉంటాడు అక్కడ? ఆలోచన చేయాలి. అందుకని ఆరాధన భావం కలగలేని వాళ్ళ దగ్గర యేసయ్య అక్కడ ఉండరు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉండరు. అది చాలా చాలా ఇంపార్టెంట్. చివరిలో ఒకటి చెప్పి ముగిస్తా. ఏంటి అనేటప్పుడు, ఈ జీవితంలో మనకు ఏమి కలిగిందో అది దేవుడు ఆశీర్వదించగా కానీ రాలా. ఈరోజు మీరు ఎంతో కష్టమైన జీవితంలో ఉండొచ్చు, మీకు వచ్చేది చాలకుండా ఉండొచ్చు. ఏదైనా కానీ ఈ రోజు కూడా దేవుడు మీకు ఒకటి ఇస్తున్నాడంటే అది ఆయన దగ్గర నుంచి బయలుదేరితేనే వస్తుంది, మానవులు అనుకుంటే రాదు. చూడండి, పరిశుద్ధ గ్రంథం మనకి చెప్తుంది. ఏం చెప్తుంది? ప్రే వితౌట్ సీసింగ్, ఎడతెగక ప్రార్థించుడి. ఉందా లేదా? ఎడతెగక ప్రార్థించుడి. ప్రే వితౌట్ సీసింగ్ చేయగలమా? ఎడతెగక ప్రార్థించగలమా? ఉదయం లేచిన దాని నుంచి 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉండగలమా? మరి దానికి అర్థం అది కాదు. ఏంటి దానికి అర్థం? అది కాదు. ఎడతెగక ప్రార్థన చేయండి అంటే చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16, 17, 18 3 వచనములు ఒకే లైన్లు ఉంటుంది, చిన్న వచనములు చదవండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎలా ఉండాలంట? సంతోషముగా ఉండుడి. ఎప్పుడు ఉండాలంట? ఎల్లప్పుడూ. అంటే 24 గంటలు సంతోషంగా ఉండమన్నారు. ఎందుకని చూడండి తర్వాత, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎన్ని విషయములంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. విషయములలో, ప్రతి విషయములలో మీకు ఏమి జరిగినా, జీవితంలో ఏమి జరిగినా ఎలా ఉండాలంట? చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు
ఇక బాగా వినండి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం. ఆమేన్. ఎవరి చిత్తం అది? దేవుని చిత్తము. తండ్రి అయిన దేవుని చిత్తం యేసయ్యలో. మీరు ఇలా చేసేది ఆయన చిత్తంలో ఉన్నది. దాన్ని చేయలేదంటే ఆయనకి వ్యతిరేకిస్తున్నాం. ఏం చేయాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం. రిజాయిస్ ఆల్వేస్ అన్నారు. ఎప్పుడన్నా ఒక్కసారి మీరు బాధ కలిగితే దాని ఏం అర్థం అంటే తండ్రి అయిన దేవుని చిత్తముకు మీరు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. తప్పు. ఇంకోటి, ఎడతెగక ప్రార్థించండి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే నా చూపు మీ దగ్గర రావాలంటే దేంటి దాటి రావాలి? ఈ స్క్రీన్ దాటాలి, ఈ మైక్ దాటాలి, ఈ కెమెరా దాటాలి కదా. ఇది దాటితే కానీ రాదు. అలాగే నేను ఈ లోకంలో ఉదయం మొదలుపెట్టి అంటే నైట్ 24 గంటలు కూడా నేను చేసే ప్రతి పనులు, నేను ఆలోచన చేసే ప్రతి ఆలోచన నా ముందు ఎవరుండాలి? యేసయ్య. అది ప్రే వితౌట్ సీసింగ్ అంటే నేను ఏమి చేసినా, నేను ఏమి తలుసుకున్నా అక్కడ యేసయ్యను ముందు పెట్టి నేను చేస్తే, నేను ఏ పండుగ చేసినా అక్కడ యేసయ్య ఉన్నాడు లేదని నేను బాధపడాలా? ఉన్నాడా లేదా అని నేను శోధించాలా? అవసరంలా. ఎందుకు? నేను ఏమి చేసినా నా ముందు ఎవరున్నారు? యేసయ్యను ముందు పెట్టి నేను చేస్తున్నా. అప్పుడు నాకు యేసయ్య ఎక్కడ ఉన్నాడు ఆయనే నడుపుతారు. యేసయ్య ముందున్నాడు, నేను వెనక్కున్నా. మరి ఈరోజు సంఘంలో జరిగే ఈ క్రిస్మస్ పండుగలు అన్నీ కూడా యేసయ్య వెనక్కు కాదు, బయటలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అందుకే ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయంలో మీరు చదివితే ఒక్క సంఘముకు 3:20 అనుకుంటా, ఒక సంఘముకు ఆయన వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు? నేను బయట నుంచి తలుపు కొట్టుతున్నాను. ఎవరు? యేసయ్య సంఘ తలుపు కొడుతున్నాడంట. నేను బయట నుంచి తలుపు కొడుతున్నాను, మీరు తీస్తే ఏంటి? మీరు తీస్తే నేను లోపల వచ్చి ఏం చేస్తాడు? మీతో పాటు నేను కలిసి భోజనం చేస్తాను. ఏ భోజనం? రొమాన్ బిర్యానీ కాదు కదా. సంఘంలో ఏం జరుగుతుంది? వాక్య పరిచర్య జరుగుతుంది. వాక్య పరిచర్య బోధకుడు బోధిస్తుంటే వినేవాళ్ళు ఏం తీసుకున్నట్టు? వాక్యమును భోజనంగా తీసుకున్నట్టు. యేసు వచ్చి ఏం చెప్తున్నాడు? నేను మీతో కూడా భోజనం చేస్తాను, నేను మీతో కలిసి ఉంటానని. ఆ సంఘ పరిస్థితి ఎలాగుంది? యేసయ్యని బయటలో తోసి తలుపు వేసేస్తే యేసయ్య తలుపు తడుతున్నాడు. రే, నేను బయట ఉన్నాను రా, మీరు తలుపు తీస్తే నేను లోపల వస్తాను అంటున్నాడు. తలుపు తీయడం అంటే ఏంటి? హృదయాలు తీయాలి. హృదయం అనే తలుపుని తీయండి రా, నేను లోపల వచ్చి కూర్చుంటాను. అప్పుడు అక్కడ బోధకుడు ఏదో వాగుతాడు కదా, అది మీకు అర్థమవుతుంది అని చెప్పాడు యేసయ్య. ఈరోజు జరిగే క్రిస్మస్లన్నీ కూడా సంఘం లోపల యేసయ్య లేదు, యేసయ్యని బయటలో పట్టేసి చేస్తున్నారు. మరి యేసు విశ్వాసి, యేసయ్య విశ్వాసి, దేవుని బిడ్డ అంటే దానికి అర్థం ఏంటి? ఏమి చేసినా, ఏమి తెలిసినా యేసయ్యను ముందు పెట్టి చేస్తే, మన క్రిస్మస్ పండుగ జరుపుకుంటే అక్కడ యేసయ్య ఉన్నాడా లేదా అనే బాధ మనకి అస్సలు అవసరం లేదు. ఎందుకంటే మన జీవితం మొత్తానికి యేసయ్యను ముందు పెట్టి చేస్తున్నాం. కృతజ్ఞత భావం కలిగి ఉండడం అంటే ఎలా కలిగి ఉండాలని చాలా మందికి తెలియదు. మీరు చేసే, మీకు వచ్చే, మీరు అనుభవించే, మీరు ఇచ్చే ఏ ఒక్క విషయం అన్నా అది దాంట్లో దేవుడున్నాడు. దేవుడు ఇస్తగాని మీరు పొందుకోలేదు. దేవుడు ఇస్తగాని మీరు అనుభవించలేదు. దేవుడు ఇస్తగాని మీరు ఇంకోరికి ఇవ్వలేదు. మీ అంతా మీరు ఇక్కడ చేసింది ఏమీ లేదు. ప్రతిదీ దేవుడే. అందుకని ఏమి జరిగినా, ఏమి జరగలేదన్నా మన పని ఏంటి? ఆరాధన చేసే మనస్తత్వం కలిగి ఉండాలి. ఇంకోటి, కృతజ్ఞత భావం కలిగి ఉండి ఏమి చేసినా, ఏమి జరిగినా, ఏమి తలుసుకున్నా యేసయ్య మన ముందుండి అన్ని చేస్తే దాంట్లో అలాంటి ఒక క్రిస్మస్ పండుగల యేసయ్య ఉంటాడు. దేవునికే మహిమ కలుగును గాక.